ఈరోజు శేషమ్మ గారిది ఇదండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. మాలాంగుండీంచడమరుం శూలం శంఖం సుదర్శనం దదానం భక్తవరదం దత్తాత్రేయం నమామ్యహం. కాషాయ వస్త్రం కరదండధారిణం కమండులం పద్మకరేణ శంఖం చక్రం గదాభూషితభూషణాఢ్యం శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. అభ్రస్యామపింగజటాబద్ధకళాపప్రాంసుర్దండీ కృష్ణమృగత్వక్పరిదానః సర్వాన్ లోకాన్ పావయానః కవిముఖ్య పారాశర్యః పరమస్వరూపం వివృణోతు. ఛాయాయాం పారిజాతస్య హేమసింహాసనోపరి ఆసీనమంబుజశ్యామం ఆయతాక్షమలంకృతం చంద్రాననం చతుర్బాహుం శ్రీవత్సాంకితవక్షసం రుక్మిణీ సత్యభామాభ్యాం సహితం కృష్ణమాశ్రయే. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామండపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం అగ్రే వాజయతి ప్రభంజనసుతే తత్వం మునిభ్యః పరం వ్యాఖ్యాంతం భరతాదిభిః పరివృతం రామం భజే శ్యామలం. రామం రామానుజం సీతం భరతం భరతానుజం సుగ్రీవం వాయుసూనూం చ ప్రణమామి పునః పునః. విమలపటి కమలకుటి పుస్తక రుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. సభాయే నమః. శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్. శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్. శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. రామ్ రామాయ నమః. రామ్ రామాయ నమః. రామ్ రామాయ నమః.
హరి ఓం. సుగ్రీవాదియుతం శ్రీసంభస్మాంగావృతమీశ్వరం మహేశ్వర సమం ధ్యాయేత్ కిష్కింధాకాండముత్తమే. ఈరోజు వేమవరపు వెంకటరమణమూర్తి గారు వారి ధర్మపత్ని శేషమ్మ గారుల జ్ఞాపకార్థమై కిష్కింధాకాండ రామాయణాంతర్గతంగా ఈరోజు ఇక్కడ ప్రవచనం జరుగుతున్నది. కొత్తపేటకంతటికీ కూడా లబ్ధప్రతిష్ఠులైనటువంటి వారు వేమవరపు వారంటే హోమియోపతికి సంబంధించినటువంటి శాస్త్రాన్ని తెలుగులో అనువాదం చేసి హోమియోపతి వైద్యం నేర్చుకుంటున్న విద్యార్థులందరికీ కూడా ఒక మార్గనిర్దేశకత్వం చేసినటువంటి మహానుభావులై మొట్టమొదటిసారి కొత్తపేటలో ముద్రణాశాలను ఏర్పాటు చేసినటువంటి వారు. పాఠ్య పుస్తకాన్ని మొట్టమొదట కొత్తపేటలో ముద్రించినటువంటి ఘనత వారికే దక్కింది. ఎన్నో పుస్తకాలు ముద్రించి అప్పట్లో జ్ఞానాన్ని విస్తరింపజేసినటువంటి వారు వేమవరపు వారంటే. అటువంటి మహానుభావులు వారి కుమారులైనటువంటి మురళి గారు ఆ యొక్క చక్కనైనటువంటి ఆధ్యాత్మిక తత్పరత కలిగినటువంటి వారు అనడంలో ఎటువంటి సందేహము లేదు. జయగారు కూడా రోజు కూడా వచ్చి వింటున్నారు. ఈరోజు తిథి కారణంగా ఇక్కడ రావడం కాస్త వాళ్ళకి రావడం కుదరలేదు. కానీ ఈ కార్యక్రమం చక్కగా జరగాలని వారు సంకల్పం చేయడం ఈరోజు ఇక్కడ జరగడం జరుగుతున్నది. అయితే నిన్నటి రోజు లక్ష్మణస్వామి వారు చాలా కోపంగా సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళడం జరిగింది. సుగ్రీవుడంతటి వాడు లక్ష్మణుడికి తన ముఖాన్ని చూపించలేక భయపడ్డాడు. కానీ తార చక్కగా తన భర్త యొక్క తప్పు ఏమీ లేదని, ఆయన చపలుడని వానరుడని, మీరు మిత్ర సమానులు బంధుత్వాన్ని పొంది ఉన్నటువంటి వారు, మీరు క్షమించకపోతే ఇంకెవరు క్షమిస్తారయ్యా? కాబట్టి నీ యొక్క స్నేహితుణ్ణి, నీ సోదర సమానుడైనటువంటి లక్ష్మణుణ్ణి, ఆ యొక్క సుగ్రీవుణ్ణి నువ్వు క్షమించు అని ఆవిడ నచ్చజెప్పింది లక్ష్మణుడికి. అయితే సుగ్రీవుడు కూడా శరణాగతి చేశాడు. ఏవని అంటే, అయ్యా మహానుభావ, రాముడు నన్ను అనుగ్రహించడానికి నన్ను వాడుకుంటున్నాడు, కానీ నిజానికి ఆయనే తలుచుకున్నాడు అంటే రావణాసురుని నిర్జించడం ఆయనకి ఎంతసేపు? ఆయన నా మీద కురిపించినటువంటి కరుణ అంతే. ఇప్పటికే వానర బల్లూక గోళంగా గొప్పదైనటువంటి గోళాంగోళములతో కూడుకున్నటువంటి సకల వానర జాతిని కూడా ఆహ్వానించడం జరిగింది. వారి రాకకై ఎదురు చూస్తున్నాను. వారందరూ వచ్చిన తరువాత కనిపిద్దామని ఆగాను. లక్ష్మణ, కోప్పడబోకవయ్యా. రావణాసురుణ్ణి సంహారం చేయాలన్నా, వాడిని ఎదిరించాలన్నా మన దగ్గర అధికమైనటువంటి సంఖ్యలో బలాలు ఉండాలి. కాబట్టి ఆ బలాల కోసం ఆగాను తప్ప మరో ఉద్దేశ్యం కాదన్నాడు. రాముడి యొక్క కార్యంలో ముందుండి నేను నడుస్తాను, నేను చెయ్యగలిగిన సహాయాన్ని నేను చేస్తాను అని చెప్తే లక్ష్మణుడంతటి ఆయన ఆనందించాడు. పరమాత్మే అనుగ్రహించాలి. పరమాత్మే కోప్పడినా మళ్ళీ అనుగ్రహించాల్సింది ఎవరు? పరమాత్మే. కాబట్టి ఇక్కడ చూడండి, ప్రమాదవశాత్తు అపచారం జరిగిన ఆ అపచారం వల్ల జరిగినటువంటి తప్పుని తెలుసుకుని, అయ్యా నాది తప్పయింది క్షమించండి అని ఎవడైతే ప్రార్థన చేస్తాడో భగవంతుణ్ణి,
ఆ భగవంతుడు వాడు చేసినటువంటి తప్పుని మన్నిస్తాడు, వాడిని అనుగ్రహిస్తాడు. ఇది భగవంతుడి దగ్గర ఉన్నటువంటి లక్షణం. కాబట్టి నాది తప్పు అయింది, ఇక మీదట ఇటువంటిది జరగదు. దీనిని పశ్చాత్తాప బుద్ధి అంటారు. మనకి ఆ బుద్ధి ఉండాలి ఎప్పుడూ కూడా. అందుకనే గమ్ముని తెలియక చేసినటువంటి తప్పిదములు భగవంతుడి ముందు వేడుకుంటే, నన్ను క్షమించమని అడిగితే ఆయన క్షమిస్తాడు తప్పకుండా. తెలిసి తప్పులు చేస్తూ చేస్తూ వాటినే మళ్ళీ చేసినవే చేస్తూ ప్రతిసారి చేసినప్పుడల్లా నన్ను క్షమించమంటే భగవంతుడు క్షమించడు. నువ్వు తెలియక చేసావు, అయ్యా తప్పు అయిపోయింది క్షమించండి, ఇక మీదట చెయ్యను, అది వేడుకుంటే దీన్ని పశ్చాత్తాప బుద్ధి అన్నారు. కాబట్టి తప్పు చేసేయడం, వచ్చి భగవంతుడి దగ్గర ప్రార్థన చేయడం, ఆయన నా తప్పులు తీసేస్తాడు అనుకోవడం అంత వివేకం మరొకటి లేదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే చాలా మత ప్రచారాల యందు ఏం జరుగుతున్నది అంటే, మీరు ఎన్ని తప్పులైనా చేయండి దేవుడు తీసేస్తాడు అని చెప్తారు వాళ్ళు. భగవంతుడు నీ తప్పులు తీయడం కోసమే కూర్చుని లేడు. ధర్మం ఎక్కడ క్షీణించినా భగవంతుడు దండిస్తాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు కూడా. దానికి శిక్ష అనుభవించాలి ఎవరైనా సరే. కానీ తెలియక చేసిన తప్పు వల్ల నన్ను క్షమించండి, ఇది నేను ఇక మీదట చెయ్యను అని ప్రార్థన చేసినప్పుడు మాత్రం ఆ పశ్చాత్తాప బుద్ధికి నిన్ను అనుగ్రహిస్తాడు. ఆ శిక్ష కాస్త తగ్గేలా చేస్తాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం గట్టిగా. కాబట్టి భగవంతుడు ఒక తల్లి ఎలా బిడ్డని క్షమిస్తుందో, ఒక తల్లి కొట్టిందనుకోండి పిల్లాడిని, పిల్లాడు ఏం చేస్తాడు? తండ్రి దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటాడు. తండ్రి కొడితే తల్లి దగ్గరికి వచ్చి చెప్పుకుంటాడు. కాబట్టి మాతాపితరుల యొక్క స్వరూపం జీవకోటికి ఎవరయ్యా అంటే పరమాత్మే. తల్లి అయినా ఆయనే, తండ్రి అయినా ఆయనే. కాబట్టి మాతాపితరుల యొక్క స్వరూపంగా లోక మర్యాద ఎలా ఉంటుందో లక్ష్మణస్వామి వారు ఆ కోపాన్ని తగ్గించుకుని మాట్లాడడంలో మనకు తెలుస్తుంది, కనిపిస్తుంది ఇక్కడ ఈ వైభవం. కాబట్టి అందుకనే వేదాంత గ్రంథమునందు వేదాంతులు ఏమంటారు అంటే అభిన్న నిమిత్తోపాదనము అని పిలుస్తారు. నిమిత్తానికి మాత్రం ఏం చేస్తాం మనం? ఒక భగవంతుడి దగ్గరికి వెళ్ళి అయ్యా నన్ను క్షమించంటాం, లేదా ఇంకో దేవుడి దగ్గరికి వెళ్తాం. ఒక చోట తప్పు జరిగిందంటే ఇంకో చోటుకి వెళ్ళి క్షమించమని అడుగుతాం. కాబట్టి నిమిత్తోపాదనంగా కనిపిస్తున్నటువంటి వ్యక్తి అక్కడ భగవంతుడు. ఆ భగవంతుడి యొక్క మూలస్వరూపం ఎవరు? పరమాత్మ. ఇక్కడ నిమిత్తంగా కనిపిస్తున్నది ఎవరు? లక్ష్మణుడు. లక్ష్మణుడు కానీ క్షమించేటటువంటి గుణం లోపల నుంచి అతనికి వచ్చింది అంటే లోపల ప్రేరేపించింది ఎవరు? పరమాత్మేగా. కాబట్టి పరమాత్మ అనుగ్రహం మనకి లభిస్తుంది. కాబట్టి పశ్చాత్తాప బుద్ధి కలిగి ఉండాలి మానవులు అని చక్కగా చూపించారు. కానీ రాజనీతి యందు ఎప్పుడూ కూడా తప్పులు ఎలా దొర్లుతాయి అంటే సుగ్రీవుడి చేష్టితముల వల్ల మనకి తెలుస్తాయి. కార్యాచరణ అనేటటువంటిది ఏదైతే ఉన్నదో దాని యందు కాలాతిక్రమణం అనేటటువంటిది పనికిరాదు. కాలం అతిక్రమించేలాగా పనులు మొదలెడితే ఆ రాజు పనులు ఇబ్బందుల్లో పడతాయి. మిత్రోపకారం చేయవలసి వస్తే మిత్రుడికి ఉపకారం అది మరవకూడదన్నారు. ఇవన్నీ స్పష్టంగా రాజనీతి యందు, సత్పురుష నీతి యందు, మిత్రుణ్ణి పొందినప్పుడు మిత్ర సంగ్రహమునందు ఇవి చాలా ముఖ్యంగా చూపించినటువంటి ధర్మాలు. కాబట్టి సుగ్రీవ నీలాగా ఆలస్యం చేయకూడదయ్యా. ఇదే మాటలు రామచంద్ర ప్రభు వారు చెప్తారు. పల్లక్కీలో కూర్చోబెట్టుకుని లక్ష్మణస్వామిని సుగ్రీవుడు వానరులు మోస్తూ ఉండగా ఆ యొక్క ప్రస్రవణగిరి పర్వతం దగ్గరికి తీసుకువెళ్తారు. రామచంద్ర ప్రభు వారి గుహ దగ్గర ఆగుతుంది పల్లక్కి. వెళ్ళి రామచంద్ర ప్రభు వారి పాదాల మీద పడతాడు సుగ్రీవుడు. పడితే రామచంద్ర ప్రభు వారు కొన్ని ధర్మాలు చెప్పారు. అంటే లక్ష్మణుడి మాట కఠినంగా ఉంటుంది, రాముడి మాట శుతిమెత్తగా ఉంటుంది. కానీ ఆ మాట యందు గాంభీర్యత కనిపిస్తుంది. అయ్యయ్యో పరమాత్మ చేత ఈ మాట నేను అనిపించుకున్నానే అనేటటువంటి పశ్చాత్తాప బుద్ధి వెంటనే కలుగుతుంది. అలా మాట్లాడతాడు రామచంద్ర ప్రభు వారు. రామచంద్ర ప్రభు వారు అన్నారు సుగ్రీవుడితో, నాయన ధర్మం అనేటటువంటిది ఏ పురుషుడైనా సరే ధర్మము, అర్థము, కామము అనేటటువంటి మూడింటిని
మూడిట్లకి కూడా సరి అయినటువంటి సమయాన్ని కేటాయించుకోవాలి. ధర్మం ఆచరించే సమయంలో అర్ధ సముపార్జన చేసేటటువంటి సమయంలో కామోపభోగము, ఇలాగా ఒకటికి నిర్ణయించినటువంటి కాలమునందు ఇంకో దాన్ని మనం చెయ్యకూడదు. నువ్వు ధర్మం చేస్తున్నావు, పొద్దున్నే లేచావు, లేవగానే ఏం చేసావు? ముందు నీ మనస్సుని భగవత్పరం చెయ్యి, గుడికి వెళ్ళు, లేదా ఇంటిలో పూజామందిరంలో కూర్చో, కాసేపు భగవంతుడి ముందు ప్రార్థన చేసుకో, కాస్త దీపారాధన పెట్టు, ఒక కొబ్బరికాయ కొట్టడమో లేకపోతే ఏదో నివేదన చేయడమో చెయ్యి. కాసేపు ఒక వ్రతము కానీ, ఒక నోము కానీ, ఒక పూజ కానీ, భగవద్ దర్శనం కానీ, నువ్వు లేవగానే స్నానం చేయగానే ధర్మాన్ని ఆచరించు. ఒక దైవీ కార్యక్రమంతో ముందు నీ యొక్క పనులు ప్రారంభం చేయి. చేసిన తర్వాత ఏం చేస్తావు? ఉద్యోగానికి వెళ్తావు, పనికి వెళ్తావు. పనికి వెళ్ళినప్పుడు, ఉద్యోగానికి వెళ్ళినప్పుడు ఏమండి నాకు సినిమాకి వెళ్ళాలని ఉంది, లేకపోతే ఇది తినాలని ఉంది అని పని మధ్యలో ఆప్ చేసేసి ఆ పనికి వెళ్తావా? వెళ్ళకూడదు. అది డబ్బు సంపాదన చేసుకునేటటువంటి సమయం కాబట్టి ఆ సమయాన్ని దానికే కేటాయించాలన్న. ఆ పని పూర్తయింది, ఇంటికి వచ్చావు, హాయిగా పిల్లలతోనూ భార్యతో కలిసి బయటికి వెళ్ళు, సుఖాన్ని అనుభవించు, భోగాలు అనుభవించు. ఇది కామం. అంటే ఒక కామానికి, ఒక అర్థానికి, ఒక ధర్మానికి ఒక సమయం కేటాయించబడి ఉన్నదా లేదా? ఇది తెలుసుకుని ఆ సమయాల యందు ఆ ధర్మాన్ని, ఆ అర్థాన్ని, ఆ కామాన్ని ఆచరించడం అనేటటువంటిది తెలియనటువంటి పురుషుడికి కానీ, ప్రభువుకి కానీ, నాయన అలాంటి వాడు చాలా ప్రమాదంలో పడిపోయిన వాడి కింద లెక్క. ఎలాంటి వాడి కిందో లెక్క తెలుసా నాయన? బాగా ఒక వృక్షం మీదకి వెళ్ళి పైన చిట్ట చివర కొమ్మ మీద పడుకున్నవాడు ఎంత ప్రమాదంలో ఉన్నవాడో అంతటి ప్రమాదంలో ఉన్నవాడి కింద లెక్కరానైనా నువ్వు. కాబట్టి కామం, భోగం వచ్చింది కదా అని ఆ భోగాన్ని అనుభవించడానికే కాలాన్నంతటినీ వినియోగించేస్తే అది తప్పు. నీకంటూ కొంతకాలం ఇచ్చాను, 4 నెలలు. ఈ 4 నెలలు పూర్తయిన తర్వాత కూడా నువ్వు మిత్రుడికి ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోలేకపోతే అది నీకు ప్రమాదాన్ని తెచ్చిపెడుతుందయ్యా. కాబట్టి కార్య సాధనని విడిచిపెట్టి రాజ్య ధన భోగములలో మైమరిచి మిత్రకార్యంలో ఉన్నటువంటి సీతాన్వేషణ అనేటటువంటి దాన్ని నువ్వు మరిచిపోయి ఉన్నావు. ఇది మంచిది కాదన్నారు రామచంద్ర ప్రభు వారు. ఈ విధంగా హితంగా, మితంగా, చక్కగా, మెత్తగా చెప్పారట రామచంద్ర ప్రభు వారు. సుగ్రీవుడు 2 చేతులు దోసిలు ఒగ్గి, అయ్యా మహానుభావ, కోల్పోయినటువంటి రాజ్యలక్ష్మిని నీ అనుగ్రహంతో సంపాదించుకున్నాను నేను. మీ కార్యాన్ని నేను ఎప్పుడూ కూడా మరవలేదయ్యా స్వామి. ఈ భూమి మీద ఉన్నటువంటి మహావీరులైనటువంటి వానరులందరినీ కూడా తీసుకుని రావడానికి ఇప్పటికే నేను దూతల్ని పంపించి ఉన్నాను. కాబట్టి ఈ భూమి యందు 4 జరగులా ఉన్నటువంటి మహాబలవంతులైనటువంటి కామరూప ధరులైనటువంటి వానరులెందరో ఇక్కడికి వస్తున్నారు. వాళ్ళ సంఖ్య ఇది అని చెప్పడానికి లేదు. వాళ్ళు అద్భుతములు, శతసహస్రములు, అనంత సంఖ్యతో ఉన్నటువంటి వారని చెప్పారు. అంతమంది వానరులు వస్తున్నారు ఇక్కడికి. కొండముచ్చులు, కోతులు, భల్లూకములు ఇవన్నీ వానర జాతిలోవే. ఎవరండి వీళ్ళందరూ అన్నారు అంటే, ఈ జగత్తు యందు రామకార్యార్థమై రామచంద్ర ప్రభు వారి కార్యమునందు వాళ్ళు సహాయం చేయడం కోసం అనేక కోటి ప్రమాణాలుగా అవతరించారట భూమి మీద. ఎవరు వీళ్ళందరూ అన్నారు? దేవ, దానవ, యక్ష, కిన్నెర, పతక, పన్నగ, సిద్ధ, సాధ్య గణాలన్నీ కూడా కోతులుగా, కొండముచ్చులుగా, ఎలుగుబంటులుగా, త్రివిధ దళాలుగా ఆవిర్భవించే. జనాభా మనుష్యుల సంఖ్య కన్నా ఈ వానరుల సంఖ్య చాలా కొన్ని కోట్ల రెట్లు వచ్చేసిందిట భూమి మీద. ఎందుకండి అన్నారు? ఇదంతా దేవతా ప్రభావము అన్నారు. రాక్షసుల సంఖ్య పెరుగుతుంది భూమి మీద, దేవతల సంఖ్య పెరుగుతుంది. మీరు గుర్తుపెట్టుకోండి,
ఏమవుతుంది అంటే రాక్షసులు భూమిని ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. దేవతా రహస్యం ఇది మహాభారతంలో చెప్తారు. రాక్షసులు ఎప్పుడూ భూమిని ఆక్రమించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. దేవతలు ఎప్పుడూ కూడా భూమి మీద ఆధిపత్యాన్ని పొంది ఉంటారు. ఆ ఆధిపత్యాన్ని దేవతల నుండి తొలగించి రాక్షసులు ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఎప్పుడూ కూడా. అది ఏ కాలంలో అయినా జరుగుతూ ఉంటుంది. అయితే భూమి మీద ధర్మాన్ని నిర్దేశించినటువంటి వాడెవడు? పరమాత్మ. ఈ పరమాత్మ నిర్దేశించినటువంటి ధర్మాన్ని కాదని, ఇవేమీ చెయ్యక్కర్లేదని, ఇవన్నీ చెయ్యకుండానే మిమ్మల్ని తరింపజేస్తామని ఈ రాక్షసులు ఏం చేస్తారట? మనుషులందరినీ కూడా వక్ర మార్గం వైపుకు నడిపిస్తారు. చూడండి, మీరు గుర్తుపెట్టుకోండి, ఈ రాక్షసులు ఎక్కడి నుంచి వస్తారు? వీళ్ళు ఎక్కడి నుంచో రారు, మనుషుల కిందే భూమి మీద పుడుతూ ఉంటారు వచ్చి వాళ్ళ అంశాలతో. వాళ్ళు ఏం చేస్తారు? జనాలకి బోధ చేస్తారు. వాళ్ళని వైదిక ధర్మం అయినటువంటి వేద ధర్మం నుంచి పక్కకి తప్పిస్తారు. వేద ధర్మాన్ని నడిపేటటువంటి వాడు భగవంతుడు. ఆ వేద ధర్మం వైపు ఉండేటటువంటి వాళ్ళు దేవతలు. ఈ దేవతలు కూడా కొంతమంది భూమి మీద పుడుతూ ఉంటారట. ఏదైనా ధర్మానికి గ్లాని జరుగుతున్నప్పుడు దేవతాగణం కూడా చేతులు ఎత్తేసి, అయ్యా మేము భూమి మీద పుట్టినా భూమి మీద ఉన్నటువంటి జనులందరినీ కూడా అధర్మం వైపే ఎక్కువ వైపు రాక్షసులు లాక్కు తీసుకువెళ్తున్నారు, ఇలా తీసుకువెళ్ళడం వల్ల మేమేమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నాం అని చేతులు ఎత్తేస్తే అప్పుడు భగవంతుడు ఒక అవతారాన్ని స్వీకరిస్తాడు. ఈ అవతారాన్ని స్వీకరించినప్పుడు భగవంతుడికి తోడుగా ఆయన కార్యంలో వెనకాల దేవతలు కూడా కొన్ని రూపాలు పొంది భూమి మీదకి వస్తారు. అలా పొందినప్పుడు వానరుల రూపాలలో వచ్చారు త్రేతాయుగంలో ఈ దేవతలందరూ కూడా. మహాభారతంలో ఎలా వచ్చారు? రాజుల కింద వచ్చారు. మొత్తం ప్రపంచంలో ఉన్న చాలామంది దుష్ట రాజులందరూ కూడా రాక్షసాంశలు పొంది ఉన్నారు. ఈ రాజులందరినీ మట్టుపెట్టాలంటే దేవతలు కూడా రాజుల కింద పుట్టారట. ఈ రాజులకి పెద్ద యుద్ధం జరిగి ఈ రాక్షసుల రూపంలో ఉన్న రాజవంశాల వాళ్ళందరినీ కూడా మట్టుపెట్టడానికి పరమాత్మ శ్రీకృష్ణ పరమాత్మగా వచ్చారు. ధర్మపరులైనటువంటి రాజరికానితో పొంది ఉన్నటువంటి దేవతాంశలైనటువంటి పాండవుల వైపు నిలబడ్డారు. నిలబడి కర్ణుడు అనేటటువంటి వాడిని ఎక్స్పర్టీలో వేసి వాడి ద్వారా ఈ రాక్షస గుణం కలిగినటువంటి రాక్షసులందరినీ రెచ్చగొట్టి ఒక యుద్ధం కల్పించి ఆ యుద్ధంలో ఈ యొక్క రాక్షసాంశతో ఉన్నటువంటి రాజులందరినీ కూడా మట్టు పెట్టించాడు. అది అంటే దుర్మార్గం ఎక్కడుంటుందో అక్కడ రాక్షస ప్రవృత్తి గట్టిగా ఉంటుంది. భగవంతుడు వాళ్ళని చెనకడానికే దేవతాంశల్ని భూమి మీదకి పంపుతాడు. వాడి వల్ల కూడా అవ్వకపోతే ఇక పరిస్థితి బాగా ముదిరిందిరా అన్నప్పుడు ఒక అవతారాన్ని స్వీకరిస్తాడు. వల్ల ఏమిటి? అంతటా ఉండి నిబిడీకృతమైపోయిన పరమాత్మ తన శక్తిని ఒక ప్రదేశమునందు కేంద్రీకరింపజేస్తాడు. ఆ సమయంలో ఆ ప్రదేశం వరకు ఉన్నటువంటి అధర్మాన్ని తీసేసి మళ్ళీ అక్కడ ధర్మ సంరక్షణ అనేటటువంటిది జరిపిస్తాడు. ఇది పరమాత్మ తత్వం. ఇది గుర్తుపెట్టుకోవాలి అందరూ. కాబట్టి ఈరోజు పరమాత్మకి సహాయం చేయడానికి ఈ దేవతాంశలన్నీ ఎలా బయలుదేరే? వానరుల రూపంలో బయలుదేరే. అయ్యా వారందరూ కూడా వస్తున్నారు. ఈ మాట ఎప్పుడైతే సుగ్రీవుడు చెప్పాడో పెద్ద హోరు వచ్చిందిట, దుమ్ము లేచిందిట. ఎక్కడా లేనటువంటి దుమ్మంతా కూడా. కొన్ని కోట్ల వానరాలు కంటికి కనిపించేటటువంటి మొత్తం ప్రదేశమంతా కూడా కొండలు, వనాలు, కోనలు, అరణ్యాలు అంతా కూడా వానరులతో నిండిపోయిందిట. ఈ మాట ఎప్పుడైతే సుగ్రీవుడు చెప్పాడో వెంటనే వృక్షాలు కనిపించట్లేదు, నదులు కనిపించట్లేదు, సెలయేళ్ళు కనిపించట్లేదు, రాముడు వర్ణించిన వర్ణనతో కూడినటువంటి ప్రకృతి ఏమీ కనిపించట్లేదు ఎదురుగుండా. అంతా దేనితో నిండిపోయిందయ్యా? వానరుల చేత, భల్లూకముల చేత నిండిపోయింది. నిండిపోగానే ఆశ్చర్యచకితుడయ్యాడు రామచంద్ర ప్రభు వారంతటి వారు. సుగ్రీవుడు అన్నాడు, ఇదిగోనయ్యా నా సైన్యం
ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి వానరుడు కూడా ఈరోజు ఇక్కడ ఉన్నాడన్నాడు. శతవలి ఇలా రావయ్యా, సైన్యాధ్యక్షులు వీళ్ళందరూ కూడా. ఎంతమందిని తీసుకొచ్చావు నువ్వు? కొన్ని కోట్లను తీసుకొచ్చాను స్వామి, లెక్కలేదు. నీ వాళ్ళందరినీ ఓవైపు గ్రూపుగా నిలబెట్టమన్నాడు. గవాక్షుడు, సుషేణుడు, రుమ యొక్క తండ్రి, కేసరి హనుమంతుడి యొక్క తండ్రి, అలాగే ధూమ్రాక్షుడు, పనసుడు, నీలుడు, గవయుడు, దరీముకుడు, మైంధుడు, ద్వివిధుడు, గజుడు, జాంబవంతుడు, మరుణ్వంతుడు, గంధమాధనుడు, అంగదుడు, తారుడు, ఇంద్రజానుడు, రంభుడు, దుర్ముఖుడు, హనుమంతుడు, నలుడు, దధీముకుడు, శరభుడు, కుముదుడు, కహ్ని, రంభుడు, వీళ్ళందరూ కూడా కొన్ని వేల కోట్ల వానరాలని, ఒక్కొక్కళ్ళు కోట్ల కొలది వానరాలని తీసుకొచ్చారు. చూడండి, అందులో పర్వతాకార సన్నిభులైనటువంటి వానరులు ఉన్నారట, పర్వత శిఖరాల మీద నివసించేటటువంటి వానరులు ఉన్నారట, అలాగే పెద్ద పెద్ద వాలాలు కలిగినటువంటి వానరులు ఉన్నారట, తమ చేతులతో కొండల్ని కూడా పిండి చేయగలిగినటువంటి వానరులు ఉన్నారట, కొండముచ్చులు ఉన్నారట. వీళ్ళందరూ అనంతకోటి వానరులుగా ప్రసిద్ధికి ఎక్కినటువంటి వారు. అయ్యా, ఏమిటండి వీళ్ళ సంఖ్య అన్నారు. సాధారణమైన సంఖ్య కాదు. 1,000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 ,0
ప్రేతం మహాపద్మ శంకవ తస్మాత్ నిధిశ్చాంతం మధ్యం పరార్ధం ఇది దశగుణోత్తరం సంఖ్యాయా స్థానానాం వ్యవహారార్థకృతా పూర్వైరితీ అని సిద్ధాంత శిరోమణిలో చెప్పబడినటువంటి మాట. సంఖ్యాశాస్త్రాన్ని మన పూర్వీకులు ఎలా లెక్కగట్టారు అంటే గొప్పదైనటువంటి సంఖ్యాశాస్త్రాన్ని చూపించారు. ఏకం, దశం, దశాన్ని 10 రెట్లు పెంచితే శతం, శతాన్ని 10 రెట్లు పెంచితే సహస్రం, సహస్రాన్ని 10 రెట్లు పెంచితే లక్ష, లక్షని 10 రెట్లు పెంచితే ప్రయుతం, ప్రయుతంని 10 రెట్లు పెంచితే క్రమం. ఇలాగా అద్భుతం, కర్వం, నికర్వం, మహాపద్మం, శంఖం, ఇలా ఒకదాన్నొకటి రెట్టింపు చేసుకుంటూ వెళ్తే ఎంతెంత ఉంటాయో అంతంత సంఖ్యలతో వచ్చారు వీళ్ళందరూ. మహాద్భుతములతో, మహాపద్మాలతో, శంఖములతో, మధ్య పరార్థములతో, అంటే ఇంతంత పెద్ద పెద్ద సంఖ్యలతో వచ్చారు. ఒక్కొక్కళ్ళు అంతంత వానరాల్ని తీసుకొచ్చారు. వాళ్ళందరూ వచ్చి నిలబడ్డారట. నిలబడితే అయితే వీళ్ళందరూ దేనికోసం వచ్చారయ్యా? రామసేవ కోసం వచ్చిన వాళ్ళే వీళ్ళందరూ కూడా. అదే వీరంతా రామసైన్య పరివారంలో సేనాధిపతులు. ఇప్పుడు చెప్పిన పేర్లన్నీ కూడా ఈ సేనాధిపతులు. అప్పుడు సుగ్రీవుడితో అన్నారు. అప్పుడు సుగ్రీవుడు అంటున్నాడు, ఏమండి రామ, వీళ్ళందరినీ కూడా వరుసగా నుంచోబెట్టాను కాబట్టి మా పరివారాలు సర్వ ప్రాంతముల నుండి కూడా వచ్చాయి. వీరికి మీరు ఏమి ఆజ్ఞ ఇవ్వాలనుకుంటున్నారో మీరు ఇవ్వండి, మీరు చెప్పండి అని అడిగితే రామచంద్ర ప్రభు వారు పరమ సంతోషంతో, సుగ్రీవా నీ దగ్గర ఇంత సైన్యం ఉంటుందని నాకు తెలియదయ్యా అన్నట్లుగా ఒక్కసారి ఆలింగనం చేసుకున్నట్టు సుగ్రీవుడిని రామచంద్ర ప్రభు వారు. ఆలింగనం చేసుకుని న్యాయతాం సౌమ్య వైదేహి యది జీవతి వానవ సచ దేశో మహాప్రాజ్ఞ యస్మిన్ వసతి రావణ. మా యొక్క సీత బతికి ఉన్నదా లేదా ఇది తెలియాలి ముందు నాకు. అంతేకాదు రావణాసురుడి యొక్క నివాస స్థానం ఎక్కడ ఉన్నది, సీత ఇప్పుడు ఆ రావణాసురుడు సీతాదేవిని ఎక్కడ ఉంచాడు, కాబట్టి ఇవన్నీ నేను తెలుసుకోవాలి మొట్టమొదట. కాబట్టి ఈ వానరులు సీత వార్త తెలిసిన తర్వాత, వీళ్ళు వెతికిన తర్వాత సీతాదేవిని, ఆ సీత వార్త తెలిసిన అనంతరం నీ సహాయ సంపదతో ఏమి చెయ్యాలో అప్పుడు నిర్ణయం చేసుకుంటానయ్యా అని రామచంద్ర ప్రభు వారు చెప్పారు. కాబట్టి నాకేం కావాలో నీకు బాగా తెలుసు సుగ్రీవ, కాబట్టి నీవే ఆలోచన చెయ్యి, నువ్వు బాగా ఆలోచన చేయగలవు. కాబట్టి వినతుడు మొదలైనటువంటి వానరులందరూ కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి నువ్వు వాళ్ళకి ఏమి ఆజ్ఞ ఇస్తావో ఇవ్వవయ్యా అంటే వెంటనే వినతుడు కనిపించాడు. ఆ వినతుడిని దగ్గరికి పిలిచాడు సుగ్రీవుడు. సుగ్రీవుడు ఇక్కడ పెద్ద భౌగోళిక విచారణ చేస్తాడు. ఒక్కొక్క దిక్కుకి కొన్ని కోట్ల మంది వానరాల్ని పంపించాడు. 4 దిక్కులకి పంపించాడు. 4 దిక్కుల్లో ఉన్నటువంటి ప్రదేశాలన్నింటి యందు కూడా సీతమ్మ తల్లి గురించి వెతకమన్నాడు. ఒక్కొక్క దిక్కు యొక్క ప్రదేశాలని చెబుతూ ఉంటే వాటిని మనం వర్ణించాలన్నా
ఆ భౌగోళిక స్థితుల్ని మనం తెలుసుకోవాలన్నా, అప్పటి భౌగోళిక స్థితులతో ఇప్పుడు భౌగోళిక స్థితుల్ని మనం పోల్చుకోవాలన్నా, ఒక్కొక్క దిక్కు మీద ఒక్కొక్క థీసిస్, ఒక గొప్పదైనటువంటి ఆ ప్రయోగం అంటారే, అలాంటి ప్రయోగాలు చేసి దాని మీద అధ్యయనములు చేసి దాన్ని తెలుసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే చూడండి, ఈ రీసెర్చ్ అంతా కూడా చేసి దీని మీద ఎన్నో పిహెచ్డీలు పొందిన మహాత్ములు కూడా ఉన్నారు. కాబట్టి ఏమిటి అంటే, ఒక దిక్కు గురించి మనం వివరణ చేసుకోవాలంటే, నిజానికి చెప్పాలి అంటే రోజుకో దిక్కు చొప్పున వివరించుకున్నా మనకి సమయం సరిపోదు. అంత గొప్పదైనటువంటి వివరణ ఇక్కడ. కానీ మనకి సమయం లేదు కాబట్టి అసలు విషయం ఏం చెప్పాడన్నది మనం ముందు తెలుసుకుందాం. అయితే వినతుడు అనేటటువంటి అతన్ని పిలిచి, అయ్యా మీరు కొన్ని కోట్ల వానరాలను వెంట పెట్టుకోండి, తూర్పు దిక్కుగా వెళ్ళండి. అయితే ఇక్కడ ఇంకో ప్రశ్న ఉన్నది. వానరులు తూర్పు దిక్కు, పడమర, ఉత్తరం, దక్షిణం ఈ 4 దిక్కులకి ఎక్కడ నుండి వెతకడం ప్రారంభం చేశారు అని ఒక ప్రశ్న వచ్చింది. కిష్కింద నుండా? కాదుట. భారతదేశానికి వింధ్య పర్వతాలు మధ్యగా ఉన్నాయి. ఆ వింధ్య పర్వతాలకి హిమవత్ పర్వతాలకి మధ్య భాగమునందు శరావతి అనేటటువంటి నది ప్రవహిస్తోందిట. ఆ శరావతి నది మధ్య భాగం కింద తీసుకున్నారు. ఆ నది దగ్గర నుండి సీతాదేవిని వెతకడానికి దిక్కులు నిర్ణయం జరిగేది. అక్కడి నుంచి వెతకాలి. ఆ నదిని మధ్య భాగం కేంద్ర బిందువు చేశారు. చూడండి నాయన, ఈ శరావతి నది దగ్గర నుండి తూర్పుగా వెళ్తే గంగా నది వస్తుంది. గంగానది పరివాహక ప్రాంతాలు, అక్కడ ఉన్నటువంటి క్షేత్రాలు అన్నింటి యందు జాగ్రత్తగా సీతాదేవి గురించి వెతకండి. తరువాత యమున, అలాగే సరయు, సరస్వతి, సింధు, శోణా నదులు అనేటటువంటివి వస్తాయి. వీటి ప్రాంతములన్నీ కూడా ప్రతి స్థానమందు కూడా సీతాదేవి జాడ గురించి, రావణాసురుడి యొక్క నివాస స్థానం గురించి వివరిస్తూ వెళ్ళండి చూసుకుంటూ. ఇక్కడ ముందరికి వెళ్తే మీకు బ్రహ్మమూలాలు అనేటటువంటి దేశాలు, విదేహములు, మాళవ, కాశీ, కోసల, మగధ, పుండ్ర, నేపాల, వంగ, బంగ్లాదేశ్, కోశాకార, భూటాన్, రజతాకార ప్రాంతాలన్నీ కూడా వస్తాయన్నాడు. అవన్నీ కూడా వెతకండి అన్నాడు. అంతేకాదు సముద్ర ద్వీపాలు వస్తాయి. కొద్దిగా ముందరకు వెళ్తే మధ్యలో, సముద్రం మధ్యలో ఉండేటటువంటి ఇండోనేషియా మొదలైనటువంటి ద్వీపాలన్నీ కూడా వస్తాయి. అంతేకాదు ఇక్కడన్నీ కూడా వెతకండి అన్నాడు. అక్కడ పట్టణాలన్నీ చూడమన్నాడు. ఇంకా తూర్పుగా ఆగ్నేయ దక్షిణంగా అలా వెళ్తూ ఉంటే ఈశాన్య భాగాలు కనిపిస్తాయి. అలాగే పాంచాల, యవన, ఇరాక్, అరబ్ రాష్ట్రాలు, అలాగే అక్కడి నుంచి ముందరకు వెళ్తే రత్నవంతమైనటువంటి యవద్వీపం వస్తుంది. అది దాటి ముందరకు వెళ్తే శిశిర పర్వతం వస్తుంది. సముద్రానికి అవతల ఉన్నటువంటి శోణ అంటే ఎర్రటి నీళ్లు కలిగినటువంటి నది వస్తుంది. అది చూడండి. దాన్ని దాటిన తర్వాత సముద్ర ద్వీపాలన్నీ వస్తాయి. అటు పైన సముద్రం, మధు సముద్రం వస్తుంది. అలాగే అటు మీదుగా ఇక్షు సముద్రం వస్తుంది. కోట, శాల్మలి, ప్లక్ష ప్రాంతాలన్నీ కూడా ఉంటాయి. అక్కడంతా కూడా వెతకండి. అక్కడికి వెళ్ళినప్పుడు మందేహులు అనేటటువంటి రాక్షసులు కనిపిస్తారు. ఈ మందేహులు అనేటటువంటి వాళ్ళు ఏం చేస్తారు అంటే సూర్యప్రస్థానాన్ని ఆపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ సూర్యప్రస్థానాన్ని ఆపిచేయడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఈ మందేహులు తమ శక్తి కొలది సూర్యుడిని ఆపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే బ్రాహ్మణులు సంధ్యావందనాది కార్యక్రమాలు చేసి ఆ కార్యక్రమాలలో వదిలిపెట్టేటటువంటి అర్ఘ్యప్రధానములు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క అర్ఘ్యప్రధానాలు అగ్ని రూపాన్ని పొంది ఆ యొక్క మందేహులు అనేటటువంటి రాక్షసుల్ని చెనుకుతాయి. వాళ్ళందరూ ఆ సూర్యరథాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళందరూ భూమి మీద పడిపోతారు అప్పుడు వెళ్ళి. అందువల్ల బ్రాహ్మణుడు అర్ఘ్యప్రధానం ఇవ్వడం వల్ల సూర్యభగవానుడు ఆనందిస్తాడు. అందువల్ల ఈ అర్ఘ్యప్రధానంలో వదిలిపెట్టినటువంటి అర్ఘ్యం వల్ల వాళ్ళు భూమి మీద పడిపోతే వాళ్ళందరినీ కూడా భూమి మీద పడిపోయేటట్లు చేసినటువంటి దోషం బ్రాహ్మణుడికి కలుగుతుందిట. అలా కలిగినప్పుడు సంధ్యావందనం చేసినప్పుడు ఒక గొప్పదైనటువంటి మంత్రం చెప్పుకుంటారు బ్రాహ్మణులు. అసావాదిత్యో బ్రహ్మేది బ్రహ్మైవసన్ బ్రహ్మాప్యేది ఏవం వేద. అసావాదిత్యో బ్రహ్మ ఆ యొక్క
పరమాత్మ స్వరూపమైనటువంటి పరమాత్మకి ప్రార్థన చేస్తున్నారు. ఏమయ్యా, ఈ యొక్క మందేహులు అనేటటువంటి వాళ్ళని పడగొట్టాం మేము, అలా పడగొట్టినటువంటి దోషం పరమాత్మని మేము ఆ అడ్డు అనేటటువంటిది రాకుండా చేసినందుకు గాను మాకు కలిగేటటువంటి దోషాన్ని నివృత్తి చెయ్యి. ఇది చెప్పడానికి సంధ్యావందనంలో ఈ మంత్రాన్ని వాడతారు. అయితే చూడండి, ఈ విధంగా మందేహులు అనేటటువంటి వాళ్ళ యొక్క ఉండేటటువంటి ప్రదేశం కూడా చూడండి అన్నాడు. అక్కడ వెతకండి అన్నాడు. అక్కడి నుంచి కాస్త ముందరకు వెళ్ళండి అన్నాడు. తెల్లటి సముద్రం కనిపిస్తుందన్నాడు. అక్కడ కూడా వెతకండి అన్నాడు. ఆ క్షీర సముద్రం మధ్య భాగంలో వృషభము అనేటటువంటి పర్వతం ఉంటుందయ్యా, దాన్ని చుట్టూరా కూడా వెతకండి. ఆ వృషభం అనే పర్వతం మీద పరమేశ్వరుడు అధిష్టానం పొంది ఉంటూ ఉంటాడు. అక్కడంతా వెతకమన్నాడు. అది దాటి వెళ్తే సుదర్శన ద్వీపం వస్తుంది. ఈ సుదర్శన ద్వీపం అంతా కూడా వెతకండి. ఈ ప్రాంతంలో సీత నివాస స్థానాన్ని కూడా బాగా చూసి శోధించండి. అటుపైన యక్ష కిన్నెర అప్సరస నివాస స్థానాలన్నీ కూడా శోధించండి అన్నాడు. ఆ తరువాత శుద్ధ జలాలు కలిగినటువంటి సముద్రాలు కనిపిస్తాయి. అందులోపల బడభాగ్ని అనేటటువంటిది వెలుగుతూ ఉంటుంది ఎప్పుడూ కూడా. ఆ బడభాగ్ని యొక్క ప్రదేశం దగ్గర కూడా చూడండి, దానికి 13 యోజనాల అవతల ఆదిశేష నివాస స్థానమైనటువంటి స్థానం కనిపిస్తుంది. ఆదిశేషుడి యొక్క స్థానం అది. అక్కడ ఆ ఆదిశేషుడి యొక్క రాజ్యం అంతా కూడా విస్తరించి ఉంటుంది. ఆ ఆదిశేషుడి యొక్క జెండాలు ఎగురుతూ ఉంటాయి, గుర్తులు. అవి తాటి చెట్ల ఆకారంలో ఉంటాయి. ఆ యొక్క రూపంలో ఉన్నటువంటి ఆ యొక్క జెండాతో ఉన్నటువంటి ఆ యొక్క రాజ్యాన్ని అంతటినీ కూడా వెతకండి అన్నాడు. ఎక్కడిది? దక్షిణ అమెరికా ప్రాంతం దగ్గర ఉన్నది. అంతవరకు వెళ్ళి వెతకమన్నాడు. అక్కడ దాకా వెళ్ళి వెతకమన్నాడు. చూడండి, అయితే అది తూర్పు దిక్కుకి అవధి. అది దాటితే ఇంక తూర్పు దిక్కుని మీరు వెతికినట్టే, ఇంక అంతకు మించి ముందరకు వెళ్ళలేరు. కాబట్టి మీరు అక్కడ దాకా వెతికి వెనక్కి తిరిగి రావాలి. ఎన్ని రోజుల్లో? నెల రోజుల్లో అన్నాడు. నెల రోజుల్లో మీరు మళ్ళీ తిరిగి వచ్చేయాలి. లేదా ఆలస్యం చేసిన వాడికి శిరశ్ఛేదనం చేస్తానన్నాడు. ఇది సుగ్రీవుడి యొక్క ఆజ్ఞ అండి. సుగ్రీవుడి శాసనం అని అంటారు ఇప్పటికీ కూడా. అందుకునే వాడేమిట్రా అలాంటి శాసనం చేశాడు సుగ్రీవ శాసనం కింద అని మాట్లాడుకుంటూ ఉంటారు వ్యవహారిక మాటల్లో. కాబట్టి సుగ్రీవుడి యొక్క శాసనం అంత చండ శాసనం అన్నమాట. కాబట్టి నెల రోజుల్లో కనుక మీరు తెలుసుకుని రాకపోతే శిరశ్ఛేదనం. సీతాదేవి కనిపించినా కనిపించకపోయినా మీకు నెల రోజులే గడువు అన్నాడు. సరే, తరువాత దక్షిణ దిక్కుకు వెళ్ళవలసినటువంటి వాళ్ళందరినీ పిలిచాడు. ఎవరెవరున్నారు ఇందులో? హనుమంతుడు, అంగదుడు, నీలుడు, జాంబవంతుడు, సుహోత్రుడు, శరారి, శరగుల్ముడు, గజుడు, గవాక్షుడు, గవయుడు, సుషేనుడు, వృషభుడు, మైందుడు, ద్వివిధ, విజయ, గంధమాదన, ఉల్కాముఖ అనంగ ప్రముఖులైనటువంటి వానరులందరూ కూడా యువరాజైనటువంటి అంగదుణ్ణి ప్రధానంగా చేసుకుని దక్షిణ దిక్కుకు పంపించబడ్డారు. అయితే మీరు మొట్టమొదట దక్షిణం వైపుకు బయలుదేరుతూ ఉంటే మీకు నదులు కనిపిస్తాయి. ఈ నదులు ఏమిటన్నారు? మొట్టమొదట నర్మద, గోదావరి, కృష్ణవేణి, వరద, తుంగభద్ర, అశ్వవంతి, కావేరి, తామ్రపర్ణి, ఇలాగా తూర్పుగా ప్రవహించే నదులు కొన్నైతే పశ్చిమంగా ప్రవహించేటటువంటి నదములు కొన్ని. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి, నర్మదా నదీ పరివాహక ప్రాంతాల యందు, గోదావరి నదీ శాఖల యందు, ఉపశాఖల యందు కూడా వెతకండి అన్నాడు. ఆ ప్రాంతాలన్నీ కూడా చక్కగా వెతకండి అన్నాడు. కాబట్టి ఏమిటి అంటే ఆ ఉపశాఖలైన ప్రాంతాల యందు కూడా వచ్చి వానరులు వెతికారట. అలా వెతికి అక్కడి నుంచి తుంగభద్ర అంతా వెతకమన్నారు. కృష్ణవేణి నది అంతా కూడా వెతకమన్నారు, కృష్ణానది. అక్కడి నుంచి చూడండి, ఈ నదులన్నీ వెతికిన తర్వాత ముఖ్యంగా వింధ్య పర్వత ప్రాంతం మధ్యప్రదేశ్ దగ్గర ఉన్నదే, అక్కడి నుంచి వింధ్య పర్వతాన్ని అంతటినీ వెతకమన్నారు. వింధ్య పర్వతం అక్కడి నుంచి మొదలై ఎక్కడి దాకా ఉన్నదయ్యా? మొత్తం కేరళ రాజ్యం దాకా ఉన్నది విస్తరించి. అంత పెద్దది వింధ్య పర్వతం అంటే, మామూలుది కాదండి. కాబట్టి ఆ వింధ్య పర్వతాన్ని అంతటినీ కూడా వెతకండి అన్నారు. అవంతి నగరం వెతకమన్నారు. అలాగే అవంతి నగరాన్ని దాటితే విదర్భ వస్తుంది. ఆ విదర్భే నాగపూర్ ప్రాంతం, అదంతా వెతకమన్నారు. హృషీకములు, మహిషీకములు అనేటటువంటి ప్రాంతాలన్నీ కూడా వెతకమన్నారు. బంగ్లాదేశ్ ప్రాంతం, వంగ ప్రాంతమునందు వెతకమన్నారు. అంతేకాదు కళింగ, ఒరిస్సా ప్రాంతం అంతా కూడా వెతకమన్నారు. ఒరిస్సా దాటిన తర్వాత కాశికములు అనేటటువంటి దండకారణ్య ప్రాంతం వస్తుంది. ఆ దండకారణ్యం ఛత్తీస్గఢ్ అంటున్నారు ఇప్పుడు ప్రాంతం. ఆ ప్రాంతం అంతా వెతకమన్నారు. అది దాటాక ఆంధ్రదేశం వస్తుందయ్యా. ఈ ఆంధ్రదేశం అంతా కూడా వెతకండి అన్నారు. ఆంధ్రప్రదేశ్ అంతా కూడా వెతికిన తర్వాత పుండ్రదేశం వస్తుంది. అదే తమిళం.
తమిళులు, చోళ దేశము, పౌండ్ర దేశం రెండు కలిపితే అదే. కాబట్టి ఆ దేశాలన్నీ వెతకమన్నారు. పాండ్య దేశం వెతకండి, కర్ణాటక ప్రాంతం అంతా వెతకమన్నారు. తర్వాత కేరళ ప్రాంతం అంతా వెతకమన్నారు. పంపానదీ సరోవరం, శబరిమల ప్రాంతం, అన్ని ప్రాంతాలు వెతకాలని చెప్పారు. అది దాటి కొంచెం పక్కగా వెళ్తే సహ్య పర్వతం వస్తుంది, ఆ పర్వతం వెతకండి. అది దాటిన తర్వాత మలయ పర్వతం వస్తుంది. ఇదే మలయ పర్వతం అంటే శబరిమల ప్రాంతం అండి. ఈ ప్రాంతానికి ఆనుకుని అగస్త్య మహర్షి యొక్క ఆశ్రమం ఒకటి ఉన్నది, అక్కడ కూడా వెతకండి. అగస్త్య మలై అని పిలుస్తారు. శబరిమలకి పక్కనే ఉంటుంది కొండ. ఇప్పటికీ కూడా మనం వెళ్తే శబరిమల వెళ్ళిన వాళ్ళకి తెలుస్తుంది, అక్కడ అగస్త్యమలై అని పిలుస్తారు. ఆ అగస్త్యమలై ప్రాంతంలో కూడా వెతకండి అని చెప్పాడు. చెప్పిన తర్వాత అది దాటిన తర్వాత పాండ్యరాజులకి ద్వారం వస్తుంది, అది శ్రీలంక. శ్రీలంక ఇప్పుడు ఉన్నటువంటి శ్రీలంక నిజమైన లంక కాదు, మనం అందరం భ్రమలో ఉన్నాం. అది శ్రీలంక, మన లంకా పట్టడం అని. అక్కడ ఉన్నటువంటి శ్రీరామ తీర్థం అనేటటువంటి తీర్థం దగ్గర, ఆ రామేశ్వర జ్యోతిర్లింగేశ్వరుడి దగ్గర శివుణ్ణి పూజించి రామచంద్ర ప్రభు వారు అక్కడి నుంచి కాస్త ముందరికి వచ్చి ఆ కేరళ ప్రాంతం దగ్గర ఉన్నటువంటి కన్యాకుమారి దగ్గర నుంచి ప్రారంభం చేశారు. ఏమిటి? ఆ యొక్క వారధి అనేటటువంటిది. అక్కడి నుంచి 100 యోజనాల దూరంలో సముద్రం మధ్యలో ఉంటుంది. ఇప్పుడు కనిపించట్లేదు ఆ లంక. అందువల్ల ఇప్పుడు ఆ లంక స్వర్ణమయమైనటువంటి లంక కనిపించకుండా కనుమరుగయింది. ఆ లంక వరకు వేశారు వారధిని. అటువంటి మీరు ఆ యొక్క పౌండ్రక రాజ్యం దగ్గర వరకు వెళ్ళండి అన్నాడు. పాండ్యరాజుల ద్వారం అంటారు దాన్ని, ఆ యొక్క శ్రీలంక ప్రాంతం అది. ఆ యొక్క పాండ్యరాజుల యొక్క ద్వారాన్ని చూడండి అన్నాడు. అగస్త్యుని చేత సముద్రమునందు నెట్టవేయబడినటువంటి పర్వతం ఒకటి ఉన్నది, దానిని మహేంద్ర పర్వతం అంటారు. ఇప్పటికీ వివేకానంద స్టాట్యూ అని అంటున్నారే, కన్యాకుమారి దగ్గర సముద్రం మధ్యలో ఉంటుంది, పెద్ద దెబ్బెత్తిపోయి, అది మహేంద్ర పర్వతం. అది హనుమ యొక్క తొక్కడం వల్ల అది సముద్రంలోకి దిగిపోయింది అది ఆ పర్వతం. కాబట్టి ఏమిటి అంటే ఆ యొక్క పర్వత ప్రాంతం దగ్గర వెళ్ళండి అన్నాడు. కాబట్టి ఆ పర్వతం అంతా కూడా వెతకండి, మహేంద్రగిరి పర్వత ప్రాంతం దగ్గర. అంతేకాదు అక్కడ పర్వకాలముల యందు ఇంద్రుడు వచ్చి స్నానం చేస్తూ ఉంటాడు, దీనినే మహేంద్ర పర్వతం అంటారు. కాబట్టి దీన్నే కన్యాకుమారి అని కూడా పిలిచారు. దానికి 100 యోజనాల అవతల ఒక పెద్ద ద్వీపం ఉన్నదయ్యా. 100 యోజనాలంటే మన యొక్క సంఖ్యలో 1200 కిలోమీటర్ల అవతల. మాల్దీవ్స్ అని పిలుస్తున్నామే, ఆ మాల్దీవ్స్కి కూడా కొద్ది దూరంలో అవతల మధ్యలో సముద్రానికి మధ్యలో ఉన్నది. అక్కడ ఉండేదిట ఇది వరకు లంకాపట్టణం. అది చెప్తున్నారు. అది ఒక పెద్ద ద్వీపం. ఆ ద్వీపమునందు 800 మైళ్ళకి అవతలకి వెళ్తే పుష్టకం అనేటటువంటి పర్వతం వస్తుంది. అయితే మీరు గుర్తుపెట్టుకోండి సుమా, ఈ యొక్క లంకా ద్వీపమునందు మీరు బహుజాగ్రత్తగా వెతకాలి సీతమ్మ తల్లిని. ఎందుకంటే అక్కడ లంక అనే పేరు వాడలేదు సుగ్రీవుడు. ఎందుకు వాడలేదు? అప్పుడు గుర్తొచ్చింది, చెప్పాడు అనుకోండి లంక అని, అది రావణాసురుడి నివాస స్థానం అని, నాకు ఇది వరకు తెలియదన్నావు కదయ్యా అని రాముడు అడుగుతాడుగా. అందుకని లంక అని చెప్పలేదు, ఒక ద్వీపం ఉంటుందయ్యా, ఆ ద్వీపంలో సీతాదేవి గురించి చాలా జాగ్రత్తగా వెతకండి, అది రావణాసురుడి యొక్క నివాస స్థానాల్లో ఒకటి అని చెప్పాడు. అది దాటిపోయి 800 మైళ్ళు అవతలకు వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత పుష్టకం అనే పర్వతం వస్తుంది, దాన్ని బాగా వెతకండి. దాని అవతలకు వెళ్తే సూర్యవంత పర్వతం వస్తుంది. దానికి 14 యోజనాల తర్వాత వైద్యుతుక పర్వతం అనేటటువంటి పర్వతం వస్తుంది. దానికి పైభాగంలో కుంజర పర్వతం వస్తుందయ్యా. అక్కడ విశ్వకర్మ చేత నిర్మితమైనటువంటి అగస్త్య మహాముని యొక్క నివాసం ఉన్నది. అలాగే అగస్త్యుడికి ఎలా అయితే అన్ని చోట్ల ఆశ్రమాలు ఉన్నాయో, అలాగే మిగతా ఋషులకు కూడా అలా ఆశ్రమాలు ఉండేవి ఇది వరకు. అలా వాళ్ళందరూ కూడా ఒక ఆశ్రమం దగ్గర ఉండి కొన్ని రోజులు ఇంకో చోటుకి వెళ్ళి అక్కడ తపస్సు చేసుకుంటూ ఉండేవారు. అందువల్ల అగస్త్యుడు అదేదో మనకి పంచవటి దగ్గర కదండి కనిపించాడు, ఇవన్నీ అగస్త్యాశ్రమాలు అంటారేమిటని అనుకోక్కర్లేదు మీరు. అందువల్ల విశ్వకర్మ చేత నిర్మించబడినటువంటి అగస్త్య మహర్షి వారి యొక్క నివాస స్థానం అక్కడ ఉన్నదిగా. అది దాటి ముందరకు వెళ్తే అంటే న్యూజిలాండ్ వరకు చెప్పాడు. ఆ న్యూజిలాండ్ కూడా దాటేసి వెళ్ళిపోతే ఇంకా మీకు ఏమొస్తుంది? భోగవతి పట్టణం వస్తుంది, పాతాళం, నార్త్ సౌత్ అమెరికా చివరికి వెళ్ళిపోతారు మీరు. కాబట్టి ఈ భోగవతి పట్టణం ఏదైతే ఉన్నదో ఇది పాతాళానికి సర్ప రాజధాని, సర్పములు అన్నింటికీ అది రాజధాని. కాబట్టి దానిలో గోశీర్షకము అనేటటువంటి సర్పములు అంటే గుర్తుపెట్టుకోండి, నాగజాతి వారిలో కూడా మనుష్య రూపాలని పొందేటటువంటి నాగులు ఉండేవారు అప్పట్లో. అంటే కామరూపధరులైనటువంటి వాళ్ళందరూ కూడా హాయిగా ఆ ప్రాంతాన్ని ఏలుకునేవారు. అక్కడ గోశీర్షకము అంటే గోరోజనము, అలాగే పద్మకము, హరిశ్యామము అనేటటువంటి 3 రకములైనటువంటి అగ్నికాంతులతో కూడుకున్నటువంటి చందనములు ఉంటాయిటండి, వృక్షాలు. ఆ చందనాలన్నింటినీ గంధర్వులు కాపలా కాస్తూ ఉంటారు. 5 గంధర్వులు ఉంటారట, వాటిని కాపలా కాస్తూ అక్కడ శైలూషుడు, గ్రామణి,
శిగ్రుడు, శుభ్రుడు, భభ్రుడు అనేటటువంటి వాళ్ళు. ఈ 5గురు కూడా ఆ ప్రాంతాలని రక్షిస్తూ ఉంటారు. అటు నుంచి దాటి ముందరకు వెళ్తే పితృలోక మార్గం అనేటటువంటిది వస్తుంది. ఇంకా అది మీకు దృశ్యం కనిపించదు. అది యోగులకి మాత్రమే దర్శనం అవుతుంది. ఆ పితృలోక మార్గం మీకు కనిపించదయ్యా. కాబట్టి అక్కడ వరకు మీరు వెళ్ళి వెతకండి, భోగవతి దాకా వెళ్ళి వెతకమన్నాడు. ఇంకా మీకు అక్కడ కనిపించడం తర్వాత మీరు మళ్ళీ వెనక్కి వచ్చేయాలి అని చెప్పి ఆజ్ఞ వేశాడు. తర్వాత పశ్చిమ దిక్కుకు వెళ్ళేటటువంటి వాళ్ళల్లో తారాదేవి తండ్రి అయినటువంటి తార తండ్రి చెప్పాక సుషేనుడు. ఆ సుషేనుడిని పిలిచారు. సుషేనుడిని పిలిచి, అయ్యా మీరు కొన్ని వేల మంది వానరులను వెంట పెట్టుకోండి, మహర్షి పుత్రుడైనటువంటి మారీచుని, మారీచపుత్రుడైనటువంటి అర్చిష్మంతుని, అర్చిష్మంతుడి అనేక మంది మహావీరులైనటువంటి వానర వృక్ష గోలాంగం అందరినీ కూడా వెంట పెట్టుకోమన్నాడు. సీతాన్వేషణని చెయ్యమని కోరాడు. ఇలా కోరగానే సుగ్రీవుడు చెప్తున్నాడు, మొట్టమొదటి పశ్చిమం వైపుకు వెళ్తూ ఉంటే మీకు ఏమేమి రాష్ట్రాలు తగులుతాయ్యా అంటే సౌరాష్ట్రము, గుజరాత్ తగులుతుందన్నాడు. గుజరాత్ ప్రాంతం అంతా కూడా వెతకండి అన్నాడు. తర్వాత బాహ్లీక దేశం, పాకిస్తాన్ ప్రాంతం ఉన్నదే దాన్నే బాహ్లీక దేశం అంటారు. ఆ పాకిస్తాన్ ప్రాంతం అంతా కూడా వెతకమన్నారు. అక్కడి నుంచి చూడండి సూరదేశాలన్నీ కూడా ఉంటాయి. ఆ సూరదేశాలు దాటితే రాజస్థాన్ ప్రాంతం వైపుకి వచ్చి రమ్మన్నాడు. ఇటువైపు పున్నాగవనాలు అవి దాటితే వకుళ ఉద్దాలక వృక్షాలతో కూడిన తాపసారణ్యాలు ఉంటాయి. దానికి పక్కగా మరుస్థలి, ఈ మరుస్థలినే రాజస్థాన్ ఎడారి అని పిలుస్తారు మనం. అయితే ఆ పైన కొద్దిగా ముందరికి వెళ్తే సముద్ర తీరం వస్తుంది. దాని ముందరికి వెళ్తే మురళీపట్టణం వస్తుంది, భూతాన్ అని పిలుస్తున్నారే అది. ఆ తర్వాత అంగలోపము, అలక్షితవనము, సింధు సాగర సంగమం కనిపిస్తుంది. సింధు నది సముద్రంలో కలిసేటటువంటి ప్రదేశానికి చేరుకుంటారు. అక్కడి నుంచి హేమగిరి ఉంటుంది. ఈ ప్రదేశమునందే సింహం వంటి ఆకారంలో రెక్కలు కలిగినటువంటి జంతువులు ఉంటాయి. అవి ఏనుగుల్ని కూడా తమ కాళ్ళతో పట్టుకుని ఎగిరిపోగలిగినటువంటి శక్తి కలిగినటువంటి జంతువులు. ఆ పక్షులతో కాస్త జాగ్రత్తగా ఉండండి అని చెప్పాడు. తరువాత వజ్రగిరి అనేటటువంటి పర్వతం వస్తుంది. దాన్ని దాటితే చక్రవత్ పర్వతం వస్తుంది. దాని యందు విశ్వకర్మ సుదర్శన చక్రాన్ని నిర్మించాడయ్యా, అక్కడంతా కూడా వెతకండి అన్నాడు. ఆ తర్వాత 60,000 పర్వతాలు వస్తాయన్నాడు. ఈ 60,000 పర్వతాల వాటి మధ్యలో మేరు పర్వతం ప్రకాశిస్తూ ఉంటుంది. ఆ మేరు పర్వతం దగ్గర విశ్వే దేవతలు, వసువులు, మరుద్గణాలు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా ఉంటారు. ఆ ప్రాంతం ఇదంతా యూరప్కి ఇటువైపు పక్కన ఉన్నటువంటి ప్రాంతం. ఇటు కజకిస్తాన్కి, ఆఫ్ఘనిస్తాను, కజకిస్తాన్ ఇవన్నీ దాటేసి వెళ్ళిపోయిన తర్వాత అటు యూరప్కి మధ్యలో ఉండే ప్రాంతం అన్నమాట ఇది. ఈ ప్రాంతం అంతా కూడా వెతకమన్నాడు. వెతకమని చెప్పిన తర్వాత పశ్చిమ సంధ్యాకాలమందు సూర్యుడి యొక్క ఉపస్థానం చెప్తారయ్యా. ఆ ప్రాంతమందు పాశహస్తుడైనటువంటి వరుణుడి యొక్క నివాస స్థానం కనిపిస్తుంది. పశ్చిమా దిక్కుకి అధిష్టాన దేవత అయినటువంటి వరుణుడి యొక్క రాజ్యం కనిపిస్తుంది. అక్కడికి వెళ్ళమన్నాడు. అక్కడ వెతకమన్నాడు. అన్ని దుర్గమ ప్రాంతాలు, సముద్ర ప్రాంతాలు అన్నీ కూడా వెతకండి. అన్ని స్థానాల్లో కూడా సీతమ్మ జాడ కోసం వెతకమన్నాడు. ఈ అన్వేషణలు అందరికీ కూడా 1 నెల గడువు మాత్రమే ఇస్తున్నాను. నెల గడువు దాటేటప్పటికల్లా మీరు రావాలి, శ్రద్ధగా సీతాన్వేషణని జరపండి అని ఆదేశించాడు. ఆ తరువాత శతవలి అనేటటువంటి వానరుణ్ణి ప్రధానంగా చేసి ఉత్తర దిక్కుగా కొన్ని వేల మంది వానరులను తీసుకుని నువ్వు వెళ్ళవయ్యా అన్వేషణకు పంపుతున్నాడు. అదే ఈ దిశగా పుళింద దేశాలు వస్తాయి, సూరసేన దేశాలు వస్తాయి, ఆఫ్ఘనిస్తాను మొదలైనటువంటి కజకిస్తాను మొదలైనటువంటి ఆ ప్రాంతాలన్నింటినీ కూడా వెతకమన్నాడు. ఇటువైపుకు రండి, కొద్దిగా ఖాండవప్రస్థం వస్తుందన్నాడు. ఢిల్లీ ప్రాంతం ఇది, ఇంద్రప్రస్థం అని పిలుస్తారు. కురు రాజ్యాలన్నీ వస్తాయి. తర్వాత మద్రదేశ రాజులందరూ వస్తారు. కాంభోజ, అలాగే యవన, శక, ఆరట్టక, పారవ, కాశ్మీర ప్రాంతం అటండి, టంకణ, చీనా, పరమ చైనా ప్రాంతాలు ఇవన్నీ కూడా, బర్మ, నిహార, హూణ సముద్ర ద్వీపాలన్నింటిలో కూడా వెతకండి అన్నాడు. పాశ్చాత్య ఖండాలన్నింటినీ కూడా చూపించారండి. పాశ్చాత్య దేశ ఖండాలన్నింటినీ కూడా. ఇందులో దరధములు, లోద్ధ వృక్షములు, వనములు, సముద్రాంత భాగమునందు కాళము అనేటటువంటి కొండ మీద సోమాశ్రమం కనిపిస్తుంది. దాని తర్వాత సుదర్శన కొండ కనిపిస్తుంది. అదంతా కూడా వెతకండి. కూటస్థలి అనేటటువంటి ప్రాంతం వస్తుంది. విచిత్రమైనటువంటి పక్షులకి నిలయమైనటువంటి ప్రదేశం, అక్కడ కూడా వెతకండి. ఫోన్ వస్తే అమ్మా పక్కకి వెళ్ళి మాట్లాడుకుని వచ్చి కూర్చోండి, అర్థమవుతుందా? ఇబ్బంది పడకండి. పక్కన వాళ్ళందరూ వింటున్నారు కదా పాపం రామాయణం శ్రద్ధగా. వాళ్ళ తపస్సుని మనం భంగం చేసేటటువంటి ఇబ్బంది మనం చేయకూడదు. మీరు 2 తపస్సులు భంగం చేస్తారు.
ఒకటి వినేవాళ్ళ తపస్సు, చెప్పేవాడి తపస్సు. కాబట్టి మనం శ్రద్ధగా ఫోన్ వచ్చిందనుకోండి, ఆ శ్రద్ధని వెంటనే ఫోన్ మీద చూపించాలి అనుకుంటే దాన్ని సైలెంట్లో పెట్టుకుని పక్కకి వెళ్ళి మాట్లాడుకుని వచ్చి కూర్చోండి, ఇబ్బంది ఏమీ లేదు. అర్థమవుతుందా? అయితే ఎక్కడ ఒక విషయం చెప్దాము అనుకుంటున్నప్పుడు అది దాటిపోతుంది, మళ్ళీ మనం వెళ్తుండే ఆ యొక్క ఫ్లో మిస్ అయితే, అంతకుమించి ఏం కాదు. మనం వినాలనుకున్న వాళ్ళకి ఇబ్బంది, చెప్పేవాడికి ఇబ్బంది. ఇలా 4 దిక్కుల్ని చూపించారండి. నెల రోజుల లోపగా సీతాన్వేషణ పూర్తి చేసుకుని రావాలి. నువ్వు కట్టే కొట్టే తెచ్చే అన్నట్లుగా నేను చెప్పేయచ్చు రామాయణం, నాకు పెద్ద ఇబ్బంది ఏమీ కాదు, నాకు డబ్బులు ఇవ్వకుండా నువ్వు పోరు చిన్ని గారు. అర్థమైందా? ఇంత గొంతు చించుకుని ఇన్ని ప్రమాణాలతో రామాయణాన్ని చెప్పవలసిన అవసరం నాకు లేదు. అర్థమైందా? కథ భాగం చెప్పుకుని చదువుకుంటూ వెళ్ళిపోతే నాకు ఇబ్బంది ఉండదుగా, మీకు ఇబ్బంది ఉండదు. కాబట్టి ఆలోచించండి. గురువుగారు చెప్తున్నారు రామాయణం శ్రద్ధగా, ఆయన ఎంతో కష్టపడి దాని మీద కొంత రీసెర్చ్ చేసి వింటున్నాం, చెప్తున్నారు, మేము వింటున్నాం. కాబట్టి మనం ఇబ్బంది పడకూడదు, ఆయన్ని ఇబ్బంది పెట్టకూడదు అనే భావం మీలో ఏ కొంతైనా ఉంటే దాని మీద కాస్త ఆలోచన చేయండి. దీని మీద కాస్త ఈ విషయం మీద ప్రత్యేకించి శ్రద్ధగా కమిటీ సభ్యులు కూడా దృష్టి పెడితే బాగుంటుంది. ఎందుకంటే నేను 4-5 సార్లు చెప్దాం అనుకున్నాను ఈ విషయం మీద. ప్రవచనం ప్రార్థన నేను మొదలుపెట్టేటప్పటికి మాట్లాడుతున్నారు కరెక్ట్గా. నేను ధ్యాన శ్లోకం ఇలా మొదలెట్టేటప్పటికీ నాకు చెవులు పక్కకి వచ్చి మాట్లాడుతున్నారు అందరూ. అవి తగ్గించాలి. లేకపోతే ధ్యానం చేసేటటువంటి వాడికి కూడా మనసు లగ్నం కాదు కదా, అంతకుమించి ఏం కాదు. ఒక్కసారి ప్రార్థన మొదలైన తర్వాత మనం మాట్లాడకుండా కూర్చునేటటువంటి స్థితి రావాలి, అదనమాట. అయితే అలా నేర్చుకోవడానికి ఈ సభ, మనం ఎంత క్రమశిక్షణగా భగవంతుడి కథ వింటున్నాం అన్నదే ముఖ్యం. అది మనం చేశాము అంటే మంచిదే, చేయలేకపోయాము అనుకోండి భగవంతుడిని ప్రార్థన చేయండి, స్వామి మాకు ఏకాగ్రత సిద్ధించేలా అనుగ్రహించు అని. అంతకుమించి మనం చేసేదే ఉంది, అది గుర్తుపెట్టుకో. ఈ 4 దిక్కుల వైపులో కూడా సీతాన్వేషణ పూర్తి చేసుకుని రావాలి అని చెప్పారు. అయితే ఈ రావణ స్థానాలు గుర్తించక నెల రోజులు గడిచిన తర్వాత ఎవరైతే కనుక వస్తారో దాటిన తర్వాత వాళ్ళకి మరణశిక్ష తప్పదన్నాడు. ఇది సుగ్రీవుడి యొక్క ఆజ్ఞ అన్నాడు. అయితే ఇంతమంది వెళ్తున్నారు కదండి, అయితే వానర మహావీరులందరినీ కూడా శాసించి సర్వవానరులకి కూడా పూజ్యుడైనటువంటి వాయుపుత్రుడైనటువంటి హనుమంతుడిని దగ్గరికి పిలిచాట సుగ్రీవుడు ప్రత్యేకించి. అయితే అప్పుడు చెప్తున్నాడు, హనుమ నువ్వు దివి అంతరిక్షము ఆకాశము మొదలైన ప్రాంతముల యందు యథేచ్ఛగా విహరించగలిగినటువంటి వాడి, ఊర్ధ్వలోకాలకి కూడా వెళ్ళగలిగినటువంటి సమర్థం కలిగినటువంటి వాడి. కాబట్టి ప్రత్యేకించి నేను నీ మీద ఆధారపడి ఉన్నాను. దక్షిణ దిక్కుకు నువ్వు వెళ్తున్నావు కాబట్టి, దక్షిణ దిక్కు చాలా ముఖ్యమైనటువంటి దిక్కు కాబట్టి, రాక్షస స్థానం అటువైపే ఉన్నది కాబట్టి నువ్వు బహుజాగ్రత్తగా నా పనిని పూర్తి చేసి పెట్టాలి. కాబట్టి నా ఆశ నీ మీదే పెట్టుకున్నానయ్యా అని నొక్కి చెప్పాట సుగ్రీవుడు. ఇది గమనించారు రామచంద్ర ప్రభు వారు. ఒక ప్రభువు ఎవరిని నమ్ముకుంటాడు? తనకి బాగా నమ్మకం ఉన్నటువంటి వ్యక్తినే నమ్ముకుంటాడు. మొట్టమొదట ఏమని చెప్పారు రామచంద్ర ప్రభు వారు? లక్ష్మణుడితో హనుమ కనిపించగానే ఇటువంటి దూత ఏ ప్రభువుకైనా పక్కన ఉంటే అది సాధించలేనటువంటి కార్యం ఏముంటుందయ్యా? ఏముండదు. కాబట్టి రాజుకి ఇలాంటి దూత కావాలి. ఇప్పుడు తాను అనుకున్నదే సుగ్రీవుడు కూడా చేస్తున్నాడు, హనుమకి ప్రత్యేకంగా చెప్పాడు. బాగుంది. ఆశ్చర్యచకితుడై అన్నట్టు రామచంద్ర ప్రభు వారు, సుగ్రీవా, భూభాగంలో ప్రతి చోటుని అణువుని కూడా బాగా వివరించావయ్యా. ఇంత భూ సంచారం ఎప్పుడు చేసావు నువ్వు? ఇన్ని ప్రదేశాలు ఎప్పుడు చూసావు? ఈ ప్రదేశాలన్నీ ఎలా తిరిగావు? వీటి గురించి నాకు చెప్పు అని అడిగితే అప్పుడు చెప్పాట, మా అన్న తరివాడండి నన్ను ఇంటి రాజ్యం నుంచి తరివేయడం కాదు, తర్వాత నన్ను చంపడానికి నన్ను తరుముకుంటూ వెళ్ళాడు. అతడికి భయపడి నేను వెళ్ళని ప్రదేశం లేదు. తూర్పు వైపు తరుముకుంటూ వెళ్తే తూర్పు చివరి భాగం దాకా వెళ్ళిపోయాను, అన్ని ప్రదేశాలు దాటుకుని. అక్కడ కూడా నన్ను విడిచిపెట్టలేదు. అక్కడి నుంచి పశ్చిమం వైపుకి వచ్చాను, పశ్చిమ ప్రాంతాలన్నీ తిరిగాను, అక్కడ విడిచిపెట్టలేదు. ఉత్తర ప్రాంతాలన్నీ తిరిగాను, ఆఖరికి దక్షిణ ప్రాంతాలన్నీ తిరిగి మళ్ళీ కిష్కింద దగ్గరికి వస్తే స్వామి హనుమ చెప్పారు నాకు, ఏమని?
ఈ ఋష్యమూక పర్వత ప్రాంతం దగ్గరికి వాలి రాలేడయ్యా, కాబట్టి మనం ఇక్కడ ఉన్నాం, ఈ ప్రదేశంలో ఉండు, నువ్వు కంగారు పడకు అని. ఆ రోజు హనుమ చెప్పినప్పటి నుంచి కూడా ఈ ఋష్యమూక పర్వతం దగ్గరే తలదాల్చుకుంటున్నానయ్యా. ఆ యొక్క అనుభవం, వాలి నన్ను తరిమినప్పుడు వచ్చినటువంటి అనుభవం ఇప్పుడు ఉపయోగపడింది. ఆశ్చర్యపోయారు రామచంద్ర ప్రభు. అయితే చెప్తున్నారు, సీతాదర్శన రావణ స్థానాలను అన్వేషించడానికై వీళ్ళందరూ కూడా బయలుదేరుతున్నారు. అయితే కిష్కింధాకాండలో మనం చూస్తే ఇక్కడ ఏమవుతుంది అంటే స్వామి హనుమ సామర్థ్యం ఏమిటో మనకు కనిపిస్తుంది, ఆయన బుద్ధి చాతుర్యం ఏమిటో మనకు కనిపిస్తుంది. ఇక్కడ చెప్తున్నారు, ఆచార్య పురుష స్థానాన్ని కిష్కింధకాండలో స్వామి హనుమ అధిష్ఠించి ఉన్నారు. ఎందుకని? ప్రతి విషయంలోనూ స్వామి హనుమ సుగ్రీవుడికి హితాన్ని చెప్తూ ఉంటాడు. మున్ముందు కూడా అంగదుడు వానరులకి కూడా నిర్దేశకత్వం చేస్తాడు. ఆచార్య స్థానంగా, గురుస్థానంగా స్వామి హనుమని కిష్కింధకాండలో చూపించారు. అయితే ఇక్కడ చెప్తున్నారు ఏమిటి అంటే, ఆచార్య పురుషుని యందు ఉన్నటువంటి విశ్వాసం దృఢంగా ఉన్నప్పుడు ఏమవుతుంది అన్నారు, భగవద్ అనుగ్రహ రూపకార కార్యసిద్ధి లభిస్తుంది. ఇది చెప్పారు. అంటే గురువు మీద అచంచలమైన విశ్వాసం ఎవడైతే పెట్టుకుంటాడో వాడికి రామానుగ్రహం, గురువు అనుగ్రహం, భగవద్ అనుగ్రహం లభించి తీరతాయి. ఇప్పుడు గురువు ఎవరు? హనుమ. హనుమ మీద పెట్టుకున్నాడు నమ్మకం సుగ్రీవుడు. హనుమ మీద నమ్మకం పెట్టుకున్నాడు కాబట్టి రాముడికి ఇచ్చినటువంటి వాగ్దానమునందు నిలబడగలిగాడు. నేను సీతమ్మని వెతికి తీరతానని ఇచ్చిన మాటని నిలబెట్టుకోగలిగాడు. ఇలా నిలబెట్టుకోవాలన్నా ఎవరి అనుగ్రహం ఉండాలి? పరమాత్మ అనుగ్రహం ఉండాలి. పరమాత్మ అనుగ్రహం లేకపోతే వెతుకుతానన్న వెతకలేడు. ఆ పరమాత్మ అనుగ్రహం ఎలా వచ్చిందయ్యా? గురువుని నమ్మడం వల్ల వచ్చింది. ఇక్కడ గురువు ఎవరు? స్వామి హనుమ. అది చెప్తున్నారు. అంటే స్వామి హనుమని గురువుగా ఎందుకు చూపిస్తున్నారు అంటే, గురువు మీద మనం కూడా విశ్వాసం ఉంచితే, గురువు పాదాలు పట్టుకుంటే గురువు ద్వారా తరించిపోతాం. గురువు అంటే ఎవరు? నిన్ను అజ్ఞానం నుండి తీసి జ్ఞానం వైపుకు నడిపించేవాడు గురువు. ఇది గుర్తుపెట్టుకోండి. అంటే అజ్ఞానం అనేటటువంటి దాన్ని మనకు ఎవడైతే తీస్తున్నాడో, ఏది శాశ్వత వస్తువో ఆ శాశ్వత వస్తువుని నీకు తెలియజేస్తున్నాడో, ఆ శాశ్వత వస్తువు వైపుకు నిన్ను నడిపిస్తున్నాడో వాడు గురువు. ఆ గురువు యొక్క పాదాలు పట్టుకుని గురువు గారు చెప్పిన మాట మీద శ్రద్ధ చూపించి, నమ్మకం చూపించి ఎవడైతే ముందరకు అడుగు వేస్తాడో వాడి కార్యమునందు ఎన్నడూ కూడా ఓడిపోవడం అనేటటువంటిది, వెనక అడుగు వేయడం అనేటటువంటిది, లేకపోతే వాడు అందులో కృతకృత్యుడు కాకపోవడం అనేటటువంటిది ఉండదు. ఎందుకని? వాడు పరమేశ్వరుడు మీద అచంచలమైనటువంటి భక్తిని, జ్ఞానాన్ని పొంది ఉన్నాడు కాబట్టి చక్కగా పరమాత్మ వాడి వెనకాల నిలబడతాట్టు వచ్చి ఆ పని యందు కూడా. ఎందుకని? గురువుగారు ఒక మాట చెప్పారు, ఆ మాట అది అలా జరిగి తీరుతుంది అనే నమ్మకంతో చేస్తున్నాడు ఈ శిష్యుడు. ఆ గురువు మీద ఉన్నటువంటి విశ్వాసాన్ని పోగొట్టకూడదనుకుంటాడట భగవంతుడు. దానికోసం ఈ కార్యానికి ఏదో రకంగా వచ్చి సహాయపడతాడు. మీకు అర్థమవుతుందా? కాబట్టి ఏమిటి అంటే, ఇది బాగా మననం చేయాలి మనం ఎప్పుడు కూడా. నృసింహ సరస్వతి స్వామి వారని గురుచరిత్ర అని ఉంటుంది. మనం ఆయన కథ చదివితే మనకు తెలుస్తాయి చాలా విషయాలు. నృసింహ సరస్వతి స్వామి వారు దత్తాత్రేయ స్వామి వారి యొక్క అవతారం. అయితే ఒకడికి కుష్ఠవ్యాధి వచ్చింది. ఆ కుష్ఠవ్యాధి ఉన్నటువంటి వాడు ఈ నృసింహ సరస్వతి స్వామి వారి దగ్గరికి వచ్చాడు. అయ్యా, ఈ కుష్ఠవ్యాధి పోవట్లేదు, నన్ను అనుగ్రహించండి, తగ్గట్లేదన్నాడు. ఆయన, ఓ పని చేయరా, ఒక ఎండు కట్టె ముక్క ఒకటి తీసుకున్నారు. అదేమిటి? మేడి వృక్షం బాగా ఎండిపోయింది. ఆ ఎండిపోయిన మొక్క ఒక పేడు లాంటిది ఇచ్చి, దీన్ని నువ్వు
ఆ యొక్క అమరజా నది ప్రాంతం, భీమా అమరజా నది ప్రాంతం దగ్గరికి తీసుకువెళ్ళి ఆ నది ఒడ్డున ఒక మొక్క ఈ మట్టిలో నాటమన్నారు. నాటి రోజు ఆ నదిలో స్నానం చేయి, స్నానం చేసి బిందెతో నీళ్లు తీసుకువచ్చి ఈ యొక్క కట్టెకి నీళ్లు పోయేవయ్యా అన్నారు. రోజు అతడు స్నానం చేయడం, ఆ నదికి వెళ్ళి ఆ నీళ్లు తీసుకురావడం, ఆ ఎండిపోయిన కట్టెని పాతి దాని మీద నీళ్లు పోయడం జరిగేది. ఇలా కొన్ని రోజులు గడిచిపోయాయి. చూసిన వాళ్ళందరూ అంటున్నారు, అతన్ని పిచ్చివాడు, అసలు ఎండిపోయిన కట్టెని పాతే అందులోంచి చిగురు ఎలా వస్తుందిరా, అది బాగా ఎండిపోయిన మొక్కది, కట్టె ముక్కది, దానిలోంచి అసలు చిగురు వస్తుందా, నీకు బుద్ధి లేదు, నీకు చెప్పిన గురువుకి బుద్ధి లేదు. వాళ్ళు అలా అనుకుని వెళ్ళిపోతూ ఉండేవారు. అంటూ వాడిని వీడేం చేశాడు, మా గురువుగారు చెప్పారు కాబట్టి నేను చేస్తున్నాను, ఆయన చేయమన్నాడు కాబట్టి నేను చేస్తాను, నా కుష్టు వ్యాధి నాకు తగ్గి తీరుతుంది. ఇది వాడి నమ్మకం, బలమైన నమ్మకం. ఇది గమనించారు నరసింహ సరస్వతి స్వామి వారు. వీడు నా మీద పరిపూర్ణ నమ్మకంతో ఉన్నాడు, వీడిని అనుగ్రహించాలనుకున్నారట. అనుకుని వెళ్ళాడు. ఒకరోజు వెళ్ళాడు. ఇలా రారా నాయన అని పిలిచారు స్వామివారు. స్నానం చేసిరా అన్నారు. స్నానం చేశారు. స్నానం చేస్తే ఇంత విభూతి తీసి ఆ ఎండిపోయిన మొక్క మీద ఇలా జల్లారట. ఆయన జల్లగానే ఇప్పుడు నీళ్లు పోయమన్నారు. నీళ్లు పోశాడు. పొయ్యగానే దాంట్లో నుంచి చిగురు రావడం మొదలైంది. అది వృక్షం అయింది. వీడికి ఉన్నటువంటి మొత్తం వ్యాధంతా కూడా వెళ్ళి స్నానం చేసిరా అన్నారు. మళ్ళీ స్నానం చేసి రాగానే మొత్తం శుద్ధమైనటువంటి శరీరంతో పైకి లేచాడు. గురువు అనుగ్రహంతో, గురువు మీద నమ్మకంతో, ఆయన చెప్తే అది జరిగి తీరుతుంది అనేటటువంటి విశ్వాసంతో చేసినటువంటి వాడిని తన వాక్ ధాటితో ఒరేయ్ నువ్వు ఇలా చేయి నీకు బాగుంటుంది అంటే అలా చేసినటువంటి వాడికి పరమేశ్వరుడు అనుగ్రహాన్ని వెంటనే కట్టుబెడతాడనడానికి ఇంతకు మించి నిదర్శనం ఏం కావాలండి. కాబట్టి ఇక్కడ విశ్వాసం, పరమ విశ్వాసం స్వామి హనుమ మీద సుగ్రీవుడికి ఉన్నది. ఇక్కడ ఆచార్య స్వరూపంగా స్వామి హనుమ ఉన్నారు. అందుకనే ఆలస్యం చేస్తున్న సుగ్రీవుడిని కూడా హెచ్చరించాడు వెళ్ళి స్వామి హనుమ, విలంబం చెయ్యకు, రామకార్యంలో పాల్గొను, ఇప్పుడు నువ్వే చేసి పెట్టాలన్నాడు. ఇది గమనించాడండి రామచంద్ర ప్రభు వారు కూడా. అయితే హనుమాన్ ఇలా రావయ్యా, రామచంద్ర ప్రభు వారు పిలిచారు. ఆయన దగ్గరికి వెళ్ళాడు. తం సమీక్ష మహాతేజ వ్యవసాయోత్తరం హరిం కృతార్థ ఇవ సంవృప్త ప్రహృష్టేంద్రియ మానస. నా యొక్క కార్యాన్ని నువ్వు ఇప్పుడు చేసి పెట్టాలి అన్నారు రామచంద్ర ప్రభు. ఇదిగో నా వేలికున్నటువంటి ఉంగరాన్ని తీసి నీకు ఇస్తున్నానన్నారు. అందులో ఏమున్నదిట, 3 అక్షరాలు ఉన్నాయిట ఆ ఉంగరంలో, శ్రీరామ అని రాసున్నాయి. ఆ రామనామాంకితమైనటువంటి అంగుళీకాన్ని తీసి హనుమ చేతిలో పెట్టారు రామచంద్ర ప్రభు వారు. పెట్టి ఎంతమంది ఉన్నారు వనరులు, కొన్ని కోట్ల మంది ఉన్నారు, వీళ్ళెవ్వరికీ దక్కలేదు. అది స్వామి హనుమకు దక్కింది. సర్వేంద్రియములు, మనస్సు అన్నింటి యందు తన యొక్క బుద్ధి యందు ఉంచుకున్నటువంటి స్వామి హనుమని ఈ యొక్క చిహ్నాన్ని తీసుకొచ్చి రామచంద్ర ప్రభు వారు అందించారు. హనుమ భయాందోళనతో ఉన్నటువంటి సీత ఈ గుర్తు నువ్వు గనక చూపిస్తే నా వద్ద నుంచి పంపబడినటువంటి వాడివి అని ఆవిడ అర్థం చేసుకుంటుందయ్యా, విశ్వాసపాత్రుడివని నిన్ను గుర్తిస్తుంది. సుగ్రీవుడి యొక్క సందేశము, నీ బల విశిష్టత, నీ యందు కార్యసాధన సామర్థ్యాన్ని నాకు చెప్తున్నాయి, అవి నాకు కనిపిస్తున్నాయి. కాబట్టి నీ యందు పరిపూర్ణమైనటువంటి విశ్వాసం నాకు ఉన్నది. అంటే ఏమిటిది, రామచంద్ర ప్రభు వారు స్వామి హనుమ మీద పరిపూర్ణ అనుగ్రహాన్ని చూపిస్తున్నారు. ఇక్కడ ఇంతమందికి రాని అనుగ్రహం ఒక్క హనుమకి దక్కింది. వెంటనే హనుమంతుల వారు 2 చేతులు ఒగ్గి శిరస్సు మీద పెట్టుకున్నట్ట ఆ యొక్క అంగుళీకాన్ని. చూడండి, వినమ్రుడై ఆ అంగుళీకాన్ని
కళ్ళకద్దుకున్నాడు, శిరస్సు మీద ధరించాడు. రామచంద్ర ప్రభు వారి యొక్క పాదాలకి నమస్కారం చేశాడు స్వామి హనుమ. చూడండి, బయలుదేరడానికి సిద్ధపడుతున్న స్వామి హనుమ తిరిగి వెళ్తూ ఉంటే ఒకసారి మళ్ళీ వెనక్కి రావయ్యా అన్నాడు రామచంద్ర ప్రభు వారు. భక్తుడితో భగవంతుడు గడపడానికి ఇష్టపడతాడట. ఇది గుర్తుపెట్టుకోండి మీరు ఎప్పుడు కూడా. నాకు చాలా ఇష్టమైనటువంటి భక్తుడు వచ్చాడు, వాడు ఉన్నంతసేపు నేను ఇంకే పనులు పెట్టుకొని అంటాడట పరమాత్మ. అమ్మవారికి కూడా చెప్పేస్తాడు, నాకు ఈరోజు ఇంకే పనులు చెప్పకు, నువ్వు నాకు ఇష్టమైన వాడు వచ్చాడు అని. ఎందుకని? వాడంటే భగవంతుడికి చాలా ప్రేమ. ఇది మనం సంపాదించుకోవాలి. క్యూలుల్లో నిలబడి కొట్టుకుని వేలు పెట్టి టికెట్లు తీసుకుని వెళ్ళి చూసేటటువంటి ఆతృత ఉండడం మంచిదే కాదు అని నేను అనట్లా. అది మనం చూడడం గొప్ప కాదయ్యా, భగవంతుడు మనల్ని చూసే విధంగా మనం ప్రవర్తించడం గొప్ప. ఈ ప్రవర్తన మనలో వచ్చినటువంటి రోజున భగవంతుడు ఆనందిస్తాడు నిన్ను చూసి. అది మనం పొందాలి. ఈరోజు వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్న హనుమని స్వామి రామచంద్ర ప్రభు వారు వెనక్కి రావయ్యా ఒకసారి మళ్ళీ చూశారట. చూడాలని అనిపించిందిట స్వామి హనుమని. స్వామివారికి వచ్చారు, ఒక మాట చెప్పారు, అతి బలమాశ్రితస్తవాహం హరివర విక్రమైరనల్పై పవనసుత యథాదిగమ్యతే సా జనకసుత హనుమాన్ స్థధా కురుష్వ. ఓ హనుమ, ఈరోజు నేను నీ బలాన్ని ఆశ్రయించి ఉన్నాను. ఎవరు? రామచంద్ర ప్రభు అంతటి ఆయన తన భక్తుణ్ణి ఉన్నత శిఖరంలో కూర్చోబెట్టడానికి భగవంతుడు ఎంత కిందకైనా దిగుతాడు. ఆయన తలుచుకుని సంకల్పం చేస్తే ఇక్కడి నుంచి సంకల్పం చేసి ఒక్క బాణం వేశాడంటే అసలు లంకే లేకుండా పోతుంది నిజానికి చెప్పాలి అంటే. కానీ ఆయన మానవుడిగా ఉన్నాడు, మానవ ప్రవృత్తి ఎందున్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఒక వానరుణ్ణి గొప్పగా ఒక స్థాయిలో కూర్చోబెడుతున్నాడు. మానవుడి కన్నా వానరుడు అధమమైనటువంటి వాడు. కానీ ఈరోజు ఏమంటున్నాడంటే రామచంద్ర ప్రభు వారు, నేను నిన్ను ఆశ్రయించానయ్యా అన్నాడు. తన భక్తుడిని అంతటి ఉన్నత శిఖరాల్లో కూర్చోబెడతారు స్వామి. కళ్ళంబట నీళ్లు పెట్టుకున్నాడండి స్వామి హనుమ. భాగవతంలో చెప్తారు పరీక్షిత్తు ఈ మాట. రామకథ చెప్తూ కళ్ళంబట నీళ్లు పెట్టుకుంటున్నాడయ్యా. గంధమాదన పర్వతం మీద రోజు రామాయణం చదువుతూ ఉంటాడట. రామచంద్ర ప్రభు వారి గురించి చెప్పుకుని కళ్ళంబట నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడట. ఒక గంధర్వుడికి చెప్తూ ఉంటాడట రామాయణాన్ని ఎప్పుడు కూడా హనుమ. ఆయనతో చెప్పుకుంటూ ఇంతటి స్థానమునందు ఒక వానరుణ్ణైనటువంటి నన్ను అంతటి ఉన్నత శిఖరం మీద కూర్చోబెట్టాడు రామచంద్ర ప్రభు. ఆయనకి లేక ఆయన సంకల్పం చేస్తే చేయగలడు ఏదైనా. ఆయన తన భక్తుడిని అంత శిఖరంగా మీద అంతటి అనుగ్రహాన్ని ఇస్తాడయ్యా తన భక్తుడికి. కాబట్టి నేను నిన్ను ఆశ్రయించాను హనుమ. నీ సాటిలేని పరాక్రమముల చేత సీత యొక్క జాడ ఎలా తెలియబడుతుందో అలాగా నువ్వు చెయ్యాలి నీ కార్యమునందు. ఇది రామ సుగ్రీవుల ఇద్దరి యొక్క వాక్యంగా కూడా చెప్పారండి. సుగ్రీవుడు కూడా హనుమనే ఆశ్రయించాడు, రామచంద్ర ప్రభు వారు కూడా హనుమనే ఆశ్రయించారు. కాబట్టి సింహపరాక్రమం కలిగిన వాడివి నువ్వు. ఆ పరాక్రమాన్ని చూపించాల్సిన సమయం ఆసన్నమయ్యింది. నేను నీ మీద ఆధారపడ్డాను. నువ్వు సీతాన్వేషణ యందు కృతకృత్యుడివి కా. ఇది చెప్పారు రామచంద్ర ప్రభు. తగిన గౌరవాదులన్నీ ఇచ్చారట స్వామి హనుమకి. ఎందుకని? మృత్యుడికి ఇవ్వాల్సినటువంటి గౌరవం ఇస్తే ఆ కార్యంలో వాడు చక్కగా దృష్టి పెడతాడు. ఇది రాజనీతి అని కూడా చూపించారు. కాబట్టి మృత్యుడిని వాడిని 4 తిట్లు తిట్టి పంపిస్తే ఉన్న కార్యం కూడా పోగొట్టుకుని వస్తాడు వాడు. బయటికి పంపితే వాడిని పొగడాలట. పొగిడి ఎవరైనా నీకన్నా ఎవడు చేయగలరా? కాబట్టి రా, నువ్వు తప్ప నాకు చేయగలిగిన వాడు ఎవడున్నాడు? నువ్వు ఉన్నావు కాబట్టి ఈరోజు నేను ఇలా ఉన్నాను రా అంటే వాడు పొంగిపోతాడు. పొంగిపోయి వాడు ఎంతైనా చేస్తాడు ప్రభువు కోసం. కాబట్టి రాజనీతి లక్షణంగా కూడా ఒక మృత్యుణ్ణి ఒక పని మీద పంపిస్తున్నప్పుడు గౌరవ ఆదరాలన్నీ కూడా చేసి పంపించడం అది గొప్పదైనటువంటి ధర్మ లక్షణం. ఇది రామచంద్ర ప్రభు తను ఆచరణాత్మకంగా కూడా ఆచరించి చూపించారు అని చూపిస్తున్నారు. కాబట్టి ఆ తరువాత వానరులందరూ తూర్పు దిక్కుకు వెళ్ళిన వాళ్ళు, పశ్చిమ దిక్కుకు వెళ్ళిన వాళ్ళు, ఉత్తర దిక్కుకు వెళ్ళిన వాళ్ళు 4 రోజుల్లో తిరిగి వచ్చేశారు అందరూ కూడా. దక్షిణం వైపుకు వెళ్ళిన వానరులు మాత్రం ఇంకా తిరిగి రాలేదండి.
అయితే ఏం జరిగిందో చూపిస్తాడు వాల్మీకి మహర్షి. దక్షిణం వైపు చాలా నదుల్ని పర్వతాలని వెతుకుతూ ఈ వానర సైన్యం అంతా కూడా వింధ్య పర్వతం మీదకి ఎక్కింది, పై శిఖరాల మీదకి. ఒక పర్వతం చెప్పారు, రజతాద్రి అన్నారు. రజతాద్రి అనేటటువంటి పర్వతం, రజతాచల శృంగాస్తై నమః అని అమ్మవారికి ఒక పేరు ఉన్నది. రజతాచల శృంగం మీద ఉన్నటువంటి ఓ తల్లి నీకు నమస్కారం. మౌంట్ అబు అంటారే, రాజస్థాన్ ప్రాంతానికి దగ్గరగా ఉంటుంది అది మౌంట్ అబు. ఆ ప్రాంతం దగ్గర నుంచి వెతకడం మొదలుపెట్టారట వింధ్య పర్వతాన్ని. ఆ వింధ్య పర్వతం మొత్తం మధ్యప్రదేశ్ వరకు వ్యాప్తి చెంది ఉంది. ఇటువైపు బొంబాయి, పూణే ఇలా వచ్చేస్తే పశ్చిమ కనుమలంతా కూడా చివరి వరకు కేరళ వరకు వ్యాప్తి చెంది ఉంది. అంటే నైరుతి ప్రదేశం వరకు కూడా వ్యాప్తి చెంది ఉంది అది. అంటే దక్షిణ నైరుతి ప్రాంతం కేరళ వరకు వ్యాప్తి చెంది ఉన్నటువంటి వింధ్య పర్వతం. ఆ వింధ్య పర్వత సానువులన్నింటినీ వెతకడం మొదలుపెట్టారు. ప్రతిదీ కూడా మొట్టమొదటి అక్కడి నుంచి స్టార్ట్ చేశారు. ఎక్కడి నుంచి? మౌంట్ అబు అనే ప్రదేశం దగ్గర నుంచి. కావాలంటే ఇంటికి వెళ్ళి మీరు గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసి చూసుకోండి. ఆ మౌంట్ అబు ప్రదేశం దగ్గర నుంచి ప్రారంభం చేసి మొత్తం వెతుకుతూ ఉంటే వీళ్ళకి విపరీతమైనటువంటి దాహార్తి వేసింది. ఒక చోట వెళ్ళేటప్పటికి నీరు మంచి చుక్క దొరకలేదు. మొత్తం అన్ని గుహలు వెతికారు, కొండలు వెతికారు, శిఖరాలు వెతికారు. ఎక్కడా కూడా సీతమ్మ జాడ తెలియకపోయేటప్పటికీ ఒక చోటకి వెళ్ళి విచారంగా కూర్చున్నారు. మంచి ఎండ బీభత్సంగా ఉన్నది. వృక్షాలు ఫలాలను కూడా ఇవ్వట్లేదు, ఎండిపోయి ఉన్నాయి అన్నీ కూడా ఆ ప్రాంతం. పూర్వం కండుడు అనేటటువంటి మహర్షి ఒక ఆయన ఉండేవాడు. ఈ కండుడు అనేటటువంటి మహర్షి తన పుత్రుడు కాలధర్మం చెందితే 16 ఏళ్ల వయసులో ఆ అరణ్యాన్ని శపించాట. ఇక్కడ ఏమీ మొలవకుండుగా కానీ. అందువల్ల విపరీతమైన దాహాన్ని పొందారు, ఏమీ దొరకలేదు అక్కడ. ఈలోపు ఒక రాక్షసుడు వచ్చాడు ఒక గుహలో నుంచి పరిగెత్తుకుంటూ వీళ్ళ మీదకి, ఈరోజు మిమ్మల్ని తినేస్తాను అని. అంగదుడు వీడే రావణుడు రా అన్నట్ట గట్టిగా అరిచాడు. వెళ్ళి ఆయన ఒక పిడికిలి బిగించి వాడి నెత్తి మీద ఒక గుద్దు గుద్దితే వాడు నెత్తురు కక్కుకుని చచ్చాడు అక్కడ. తర్వాత మిగతా పశ్చిమ కనుమల వైపుకు వెతకడం ప్రారంభం చేశారు. ఎక్కడ సీతమ్మ తల్లి జాడ కనిపించలేదు. ఈ పశ్చిమ కనుమల వైపుకు దక్షిణముఖంగా వచ్చినప్పుడు ఈ యొక్క వింధ్య పర్వత ప్రాంతం దగ్గర అలిసిపోయి ఒక చోట కూర్చుని ఉంటే ఇంకా దాహం తట్టుకోలేకపోతున్నాం, ఏదో ఒకటి తాగాలి. ఒక పక్క అంగదుడు అనుకుంటున్నాడు, మనం 4 రోజులు దాటిపోయింది ఇప్పటికే, ఇప్పుడు మా పినతండ్రి మామూలు వాడు కాదు, మమ్మల్ని చంపేస్తాడు, ఏం చెయ్యాలి అంటే గంధమాధుడు అన్నట్ట ఈ పర్వతం కొండల మీద గుహల్లో కూడా ఒకసారి వెతుకుతున్నాడు అన్నాడు. మళ్ళీ వెతికి కూర్చున్నారు. విపరీతమైన దాహం, ఏమీ కూడా దొరకట్లేదు తినడానికి కూడా. ఈలోపు దాహం వేస్తుంది, ఏం చెయ్యాలి అని అంత చోట్ల వెతకడం మొదలుపెట్టారు. ఒక బిలం కనిపించింది, ఒక గుహ లాంటిది. అందులో నుంచి పక్షులు ఎగురుకుంటూ బయటకు వస్తున్నాయి. ఈ వానరులు ఏం కనిపెట్టారు అంటే ఆ పక్షుల యొక్క రెక్కలు తడిసి ఉన్నాయి. అవి ఇలా విసురుతూ వెళ్తున్నప్పుడు వాటి చుక్కలు కొన్ని మీద కూడా పడ్డాయి. అప్పుడు ఓహో ఈ గుహలోంచి పక్షులు వస్తున్నాయంటే వాటి రెక్కలు తడిగా ఉన్నాయంటే అక్కడ నీరు ఉండి ఉంటుంది. అప్పుడు ఈ బిలంలోకి వెళ్తే మనకి దాహం తీరుతుంది అనుకున్నారు. దగ్గరికి వెళ్ళి చూశారు, చాలా లోతుగా ఉన్నది, ఇందులో ప్రవేశించడానికి వీలు లేకుండా ఉన్నది. ఏం చెయ్యాలని ఆలోచించారు కాసేపు. ఇంక ఏదైతే ఆయన అయింది, ముందు దాహం తీస్తే కానీ తీరితే కానీ నిలబడేలా లేవు ప్రాణాలు. ఇంకా ఒకళ్ళు చేయి ఒకళ్ళు పట్టుకున్నారు. ఆ బిలంలో ఒకళ్ళు చేయి ఒకళ్ళు పట్టుకుని జాగ్రత్తగా నడుస్తూ లోపలికి వెళ్ళారు. ఆ బిలంలో నుంచి సింహాలు, మృగాలు, పక్షులు అన్నీ బయటకు వస్తున్నాయి. వీళ్ళు వాటిన్నింటినీ చూసుకుంటూ జాగ్రత్తగా దిగుతూ లోపలికి వెళ్తున్నారు. ఒక యోజన దూరం వెళ్ళారట, 12 కిలోమీటర్లు వెళ్ళారట ఆ బిలంలోకి ఆగకుండా. వెళ్ళిన తరువాత ఒక వెలుగు కనిపించింది అన్నారు. అది ఏంటి ఆ బిలం పేరు అన్నారు, వృక్షబిలము అన్నారు దాన్ని. ఆ వృక్షబిలంలోకి వెళ్ళగానే ఒక వెలుగు, చక్కటి ఉద్యానవనాలు, సరోవరాలు, పెద్ద పెద్ద భవనాలు, బంగారము వెండితో తాపడం చేయబడినటువంటి గృహాలు, ఆ చక్కనైనటువంటి అరుణోదయ కాంతులతో ప్రకాశిస్తున్నటువంటి ఆ ఉద్యానవనాలతో కూడిన భవన
నిర్మాణాలతో ఉన్న ప్రదేశాన్ని అంతటినీ కూడా చూశారు. ఆశ్చర్యచకితులు అయ్యారు. ఈ బిలంలో ఇంత రాజ్యమే కనిపిస్తోంది ఏమిటి అని వాళ్ళందరూ. ఎవరినైనా అడుగుదామంటే మనుషులు ఎవరూ కనిపించట్లేదు. అయితే అక్కడ ఒక యోగిని కూర్చుని తపస్సు చేసుకుంటున్నది. ఆ తపస్సు చేసుకుంటున్న ఆవిడ దగ్గరికి వెళ్ళి నమస్కారం చేశారు వీళ్ళందరూ కూడా. చూడండి, అమ్మా నమస్కారం, ఎవరమ్మా మీరు? ఈ ప్రాంతం ఈ గుహలోకి వస్తే ఇంతటి గొప్పదైనటువంటి నిర్మాణంతో అలరారుతున్నది. అసలు ఈ ప్రాంతం ఏమిటి? మీరిక్కడ ఏం చేస్తున్నారు? మీరు ఇక్కడ ఎందుకున్నారు? ఈ విషయాలన్నీ మాకు చెప్పండి అని వాళ్ళు అడిగారు. అడిగితే ఆవిడ అన్నది, అయ్యా నా పేరు స్వయం ప్రభ, నేను ఇక్కడ తపస్సు చేసుకుంటూ ఉన్నాను చాలా కాలం బట్టి. ఈ ప్రాంతం రాక్షసులందరికీ కూడా భవన నిర్మాణ ప్రదుడైనటువంటి మయుడు అనేటటువంటి రాక్షసుడిది, దానవుడిది. దేవతలందరికీ కూడా శిల్పి ఎవరు అంటే విశ్వకర్మ. కానీ రాక్షసులందరికీ కూడా శిల్పి ఎవరు అంటే మయుడు. ఈ మయుడు బ్రహ్మగారి కోసం తపస్సు చేసి బ్రహ్మగారిని మెప్పించి ఆయన అనుగ్రహంతో ఈ ప్రదేశాన్ని నిర్మించుకున్నాడు. ఇది మయుడు యొక్క రాజ్యం. అతడి యొక్క శిల్ప సంపదతో ఇక్కడ అలరారుతుంది ఈ ప్రదేశం అంతా కూడా. ఇక్కడ మానవులకి ప్రవేశము లేదు చెప్పేసింది ఆవిడ విషయాన్ని. అయితే ఇది మయుడి చేత కాపాడబడుతూ ఉండేది ఇది వరకు. ఆ మయుడికి అప్సరస అయినటువంటి హేమ అనేటటువంటి ఒక స్త్రీతో సంబంధం ఏర్పడింది. ఆవిడతో కలిసి ఈ ప్రదేశమునందు విహరిస్తూ ఉండేవాడు. ఆ హేమ నాకు బాగా కావలసినటువంటి వ్యక్తి, నాకు చాలా స్నేహితురాలు. అయితే ఒకానొక సమయంలో దేవేంద్రుడు తన వజ్రాయుధం చేత ఈ మయుడిని సంహారం చేశాడు ఏదో యుద్ధంలో. ఈ మయుడు సంహారం చెందాడు. అప్పటి నుండి ఈ ప్రదేశాన్ని అంతటినీ బ్రహ్మగారు ఈ హేమకి ఇచ్చి వేశారు. నువ్వు తీసుకో అమ్మా, నేను మయుడికి ప్రదానం చేశాను, కానీ మయుడు సంహరించబడ్డాడు, ఇక నువ్వే దీన్ని ఉపయోగించుకో. ఆ హేమకి బదులుగా హేమ అప్సరస అప్పుడు ఊర్ధ్వలోకాల్లో ఉంటుంది. ఎప్పుడైనా వచ్చి విజిటేషన్ అంతా విజిట్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది ఆవిడ. ఆవిడ యొక్క స్థానంలో ఇక్కడ నేనుండి ఈ ప్రాంతాన్ని రక్షిస్తున్నాను. నేను ఆవిడ స్నేహితురాల్ని, నా తపస్సు ఇక్కడ నడుస్తున్నది ఈ ప్రాంతంలో అని చెప్పి. కాబట్టి మీరందరూ మాకు అతిథులు, మీరు చక్కగా ముందు ఫలాలు తినండి, తేనెలు తాగండి, నీరు త్రాగండి, ఆ తర్వాత నేను మాట్లాడతానన్నది మిగతా విషయాలు. అప్పుడు వాళ్ళందరూ చక్కగా ముందు కావలసినవన్నీ తిన్నారట. ఎందుకని? అతిథులు ఇంటికి రాగానే వాళ్ళని కూర్చోబెట్టి ప్రశ్నలు అవి వేయకూడదుట. ముందు వాళ్ళని సేద తీర్చాలి, వాళ్ళకి కావలసినవి పెట్టాలి. వాళ్ళు తిని స్థిమితపడిన తరువాత అప్పుడు వాళ్ళని ప్రశ్న వేయాలి. అప్పుడు వాళ్ళందరూ తిన్న తర్వాత ఇప్పుడు చెప్పండి అయ్యా మీ సంగతి ఏమిటి, అసలు ఈ బిళ్ళలోకి ఎందుకు వచ్చారు, అసలు ఏమిటి మీ విధానం అంతా అని అడిగింది ఆవిడ. అడిగితే అప్పుడు చెప్పారు, మా దశరథ మహారాజు గారు వారి పెద్ద కుమారుడు రామచంద్ర ప్రభు, ఇక్ష్వాకు వంశ ప్రభు అయిన తండ్రి గారికి ఇచ్చినటువంటి మాట కోసం అరణ్యానికి వచ్చాడు. తన భార్యని అపహరించారు రాక్షసులు. ఆ భార్యని వెతుక్కుంటూ సుగ్రీవుడి దగ్గరికి వచ్చారు రామచంద్ర ప్రభు. సుగ్రీవుడితో మైత్రిని ఏర్పాటు చేసుకుని వాలిని సంహారం చేశారు. వాలిని సంహారం చేసిన తర్వాత సీతాన్వేషణ నిమిత్తమై సుగ్రీవుడు వానరులందరినీ నలుదిక్కులకి పంపించాడు. అలా నలుదిక్కులకి పంపించినప్పుడు దక్షిణముఖంగా మేము వచ్చాం. ఇలా వచ్చినప్పుడు మేము వెతికి సుగ్రీవుడిచ్చినటువంటి ఆ యొక్క సమయం పూర్తయిపోయింది, ఏం చెయ్యాలి అని బాధపడుతూ దాహంతో ఉంటే మాకు ఈ బిలం కనిపించింది. ఈ బిలంలో అడుగుపెట్టాం. ఈ బిలంలో అడుగుపెట్టిన తర్వాత మా పరిస్థితి ఇలా అయ్యింది. ఇది జరిగిన విషయం ఇదమ్మా. అయితే మీకు ఒక విషయం చెప్తానయ్యా, మీరు ఈ యొక్క రాజ్యంలో అడుగుపెట్టిన తర్వాత మీరు మళ్ళీ బయటికి వెళ్ళడం ఉండదు. కానీ మీరు రామకార్యార్థమై వచ్చారు కాబట్టి నా తపశ్శక్తిని ఉపయోగించి మిమ్మల్ని ఈ గృహ నుంచి బయటికి తీసుకువెళ్ళే బాధ్యత నాదన్నది ఆవిడ. చూడండి, రామకార్యంలో సహకారం చేస్తున్నటువంటి ఆవిడ వీళ్ళందరినీ కూడా అనుగ్రహిస్తోంది. ఎలాగా? తన తపశ్శక్తిని ఉపయోగించి. ప్రతి ఒక్కళ్ళు రాముడికి వాళ్ళ తపశ్శక్తుల్ని దారిపోశారు. ఈవిడ రామకార్యార్థమై వచ్చినటువంటి వానరుల కోసం తన తపశ్శక్తిని వినియోగిస్తున్నది. అంటే రామకార్యం వేరు రాముడు వేరు కాదు, రామ భక్తులు వేరు రాముడు వేరు కాదు.
రామ భక్తులకి నా తపస్సుని ధారపోస్తే రాముడికి ధారపోసినంతే అనే ఆలోచనలో ఆలోచించింది ఇక్కడ స్వయం ప్రభ. ఆవిడ భక్తి అంత గొప్పది. కాబట్టి రామ భక్తులకి రాముడికి తేడా లేదు కాబట్టి ఈ రామ భక్తులకి నా యొక్క తపస్సుని ధారపోస్తాను అనుకుంది. కాబట్టి అయ్యా మీరు అందరూ కళ్ళు మూసుకోండి. కళ్ళు తెరిస్తే మాత్రం ఇక్కడ ఉండిపోతారు సుమా అంటే వాళ్ళందరూ వానరుల చేతులతో గట్టిగా కళ్ళు మూసుకున్నారు. వెంటనే తపశ్శక్తితో వాళ్ళందరూ అక్కడ మాయమై వింధ్య పర్వతం చివరి కొన ప్రాంతం దగ్గర తేలారట. ఎక్కడ అంటే ఆ యొక్క కేరళ ప్రాంతం దగ్గర తేలారు, తీసుకొచ్చి కన్యాకుమారి ప్రాంతం దగ్గర. ఇదిగోనయ్యా ఈ వింధ్య పర్వతం కనిపిస్తోంది, మంచి పుష్పాలతో లతలతో విలసిల్లుతున్నటువంటి వింధ్య పర్వతం ఇది చివరి భాగం. దక్షిణ ప్రాంతం దగ్గరికి వచ్చి చేరుకున్నారు మీరు. ఇది వింధ్య పర్వతం, దాన్ని ఆనుకుని ఉన్నటువంటిదే అదే మహాసముద్రం. దీన్ని మహాదధి అంటారు అన్నది. దాని పక్కనే ఉన్నది ఆ సముద్రం అంతా చూపించింది ఒక్కసారి. కాబట్టి మీకు తప్పకుండా సీతాన్వేషణ కార్యమునందు మీరు కృతకృత్యులవుతారు. కాబట్టి మిమ్మల్ని అనుగ్రహిస్తున్నానని ఆవిడ అదృశ్యమైంది అక్కడి నుంచి. వీళ్ళు ఒక్కసారి ఆ సముద్రాన్నంతటినీ చూశారు. ఇప్పుడు ఏం చెయ్యాలి? 6 నెలల సమయం గడిచిపోయిందిట వీళ్ళు వచ్చి. అప్పటికి ఆ గుహలో తెలియకుండా కాలం గడిచిపోయింది. ఇప్పుడు ఇంటికి వెళ్ళామా వెనక్కి మనల్ని ఊరి వేస్తాడు, తలలు తీసేస్తాడు సుగ్రీవుడు. మా పినతండ్రికి నా మీద ఎప్పటి నుంచో ఉంది కోపం, ఇది అదునుగా చేసుకుని నన్ను చంపేస్తాడు అన్నాడు అంగదుడు. రాజనీతిలో సామము, దానము, భేదము, దండనము అని 4 రకాలైనటువంటి శిక్షలు ఉంటాయి. ముందు మంచిగా మాట్లాడతారు, అది కుదరకపోతే ఏదైనా ఇది తీసుకో, ఈ రాజ్యం తీసుకో, లేకపోతే ఇది తీసుకో, మనం ఇద్దరం సంధి చేసుకుందాం అనుకుంటారు. అది కుదరకపోతే భేదాన్ని కల్పిస్తారు, అంటే వాళ్ళల్లో వాళ్ళకే గొడవలు రప్పించి వాళ్ళ యొక్క బలాన్ని తక్కువ చేస్తారు. ఇది 3. లేదంటే అప్పుడు ఆఖరికి ఇంక యుద్ధానికి వెళ్తారు. ఇది 4 పద్ధతులు. ఇప్పుడు ఈ అంగదుడు ఏం చేస్తున్నాడంటే, ఎలాగో మనకి లేట్ అయ్యింది, వెళ్ళామంటే ఈ వంక ఎట్టుకుని నన్ను చంపేస్తాడు, నాకు రాజ్యము ఉండదు, నా శరీరము పోతుంది. కాబట్టి ఏం చేయాలంటే, ఇప్పుడు చాలామంది నా వైపు ఉన్నారు, కొంతమంది వానరులు, కొన్ని లక్షల మంది వచ్చారు నాతో, వీళ్ళందరినీ నా వైపుకు తిప్పుకుని నేను ఉంటూ ఈ ప్రదేశంలోనే ఓ రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుంటే మంచిది కదా అనే స్థితిలోకి వెళ్ళాడు. ఆలోచన అది అంగదుడు. రాజనీతి బాగా తెలిసిన వాడివి నువ్వు, ఓ అంగద ఇలాంటి పనులు చేయకూడదు అంటాడు హనుమ. అంటే అంత రాజనీతి తెలిసిన వాడు అంగదుడు. కాబట్టి ఏమంటాడంటే, వీళ్ళందరితో పాటు ఇంకా మనం ఎలాగో వెళ్ళినా మనకి చావు తప్పదు, కాబట్టి మనందరం ఇక్కడే ఉండిపోదాం, ఏం చెయ్యాలో మనమే ఆలోచన చేద్దాం అంటే, అక్కడ గంధమాదనుడు అనేటటువంటి వానరుడు అన్నాడు, ఓ పని చేద్దాం, అదేదో ఇంక ఈ బిలంలోకే పోదాం, ఇక్కడ బిలం కనిపిస్తుంది కదా, ఈ బిలంలోకి వెళ్ళిపోయి హాయిగా తిన్నంతకాలం తిని అక్కడే ఉండిపోతే మంచిది అనుకుంటున్నాను నేను అన్నాడు. అందరూ మిగతా వాళ్ళు కూడా అవును అదేదో బాగుందన్నారు. ఈ మాటలన్నీ మాట్లాడుతుంటే అప్పుడు హనుమకు అర్థమైంది, ఓహో ఇప్పుడు అంగదుడు అంటూ భేదాన్ని కల్పిస్తున్నాడు, ఈ భేదంతో తనంటూ కొంతమంది సైన్యాన్ని తన దగ్గర పెట్టుకుని ఓ రాజ్యాన్ని, చిన్న రాజ్యాన్ని ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నాడనే అర్థమైంది స్వామి హనుమ. అంగదా, రాజనీతి శాస్త్రం తెలిసిన వాడివి నువ్వు ఇలా ఆలోచించడం చాలా తప్పయ్యా అన్నాడు. ఎందుకు అంటే, వీళ్ళందరూ నీతో వచ్చారు, నీతో నువ్వు చెప్పినట్టు వింటారు అని నువ్వు అనుకుంటున్నావు, కానీ వీళ్ళు వానరులు అన్న విషయాన్ని మర్చిపోకు. వీళ్ళు చపలులు, చలితేంద్రియులు, ఉన్నంత వరకు నీ దగ్గర ఉన్నట్టే ఉంటారు, కానీ కొన్ని రోజులు గడిచేటప్పటికి వాళ్ళకి ఫ్యామిలీలు ఉన్నాయిగా, ఇల్లు, భార్య, పిల్లలు అందరూ ఎక్కడున్నారు, కిష్కిందలో ఉన్నారు. వాళ్ళని చూడాలని వాళ్ళకి అనిపించినప్పుడు నిన్ను వదిలిపెట్టి వాళ్ళు వెళ్ళిపోతారయ్యా, నిన్ను ఒంటరిని చేస్తారు. ఈ విషయాన్ని నువ్వు మర్చిపోకు అంగదా. అంతేకాదు, రాముడి దాకా అక్కర్లేదు, నిజంగా మనం ఇలా దారి వదిలేసి, పని వదిలేసి ఇచ్చిన పనిని ఇలా వేరే చోట మనం ఇలా రాజ్యాన్ని స్థాపించుకుని ఇలా ఉండిపోయామని తెలిస్తే లక్ష్మణుడి యొక్క బాణం చాలు, రాముడి బాణం కూడా అక్కర్లా. ఆ బాణంతో ఈ వృక్ష బిలాన్ని అంతటినీ ధ్వంసం చేసేస్తాడు, మనతో పాటు ఉండం, ఇంకెవరు ఉండం. ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకో. నువ్వు సాధించలేకపోయావు కార్యాన్ని, వినమ్రుడివై వెళ్ళి నీ పినతండ్రికి చెప్పు, నిన్ను క్షమిస్తాడు మీ పినతండ్రి. సుగ్రీవుడు ధర్మాత్ముడు, నువ్వు చెప్తే వింటాడు, కానీ ఇలాంటి ఆలోచనలకు మాత్రం దిగకు అన్నాడు.
ఏమిటి మా పినతండ్రి ధర్మాత్ముడా, నువ్వే సర్టిఫికెట్ ఇవ్వాలయ్యా హనుమ అన్నట్టు. ఎందుకు? మా యొక్క అమ్మని మా తండ్రి బతికుండగానే అతని పక్కన పెట్టుకున్నాడు అన్నాడు. అంటే అర్థం ఏమిటి? అంటే వాలి ఆ గృహలో ఉన్నప్పుడే వచ్చేశాడు, మా నాన్నని అడ్డంగా అందులో ఆ గుహలో ఉండేలా చేసేసి రాయి అడ్డం పెట్టేసి వచ్చేసి రాజ్యాన్ని ఏలుకుని మా తల్లిని పక్కన పెట్టుకున్నవాడు అని నిందించాడు. అలాంటి వాడైతే రాముడు చేరదీస్తాడండి? చూడండి, తెలియక మాట్లాడుతున్నాడు అనుకుంటున్నాడు స్వామి హనుమ మనస్సులో. అంగదుడు తెలియని తలంతో మాట్లాడుతున్నాడు ఇవన్నీ అని. అంతేకాదు రాముణ్ణి దగ్గర పెట్టుకుని మా నాన్నని కావాలని చంపించాడు అని మాట ఇంకోటి వాడాడు. కాబట్టి అతడికి నా మీద ఎప్పటి నుండి ప్రేమ ఏమీ లేదు. రాముడు చెప్పాడు కాబట్టి యువరాజు కింద చేశాడు. ఈరోజు అతనికి మంచి షాక్ ఏమిటి? నెల రోజుల్లో రాలేదు కాబట్టి నా తల తీసేయడానికి సిద్ధపడతాడు. కాబట్టి అతడి చేతిలో వెళ్ళి చావడం కన్నా, అలాగే ఈ వృక్షబిలంలోకి వెళ్ళి లక్ష్మణుడి బాణాల్లో పడి చావడం కన్నా, నాకు నేను ఈ కార్యంలో వెళ్ళి ఇంకా తిరిగి రాకుండా ఉన్నత లోకాలకి వెళ్ళిపోయాననేటటువంటి ఖ్యాతైనా నాకు దక్కుతుంది, నేను ప్రాయోప్రవేశం చేసేస్తాను అన్నట్టు అంగదు. ఇంకెక్కడే దర్భలు పరుచుకుంటానన్నాడు. దర్భలు పరుచుకున్నాడు. ఇక్కడే పడుకుంటాను, ఏ జంతువో వచ్చి తినేస్తే శరీరాన్ని అప్పగించేస్తానన్నాడు. దీన్ని ప్రాయోప్రవేశం అంటారు. ఇక శరీరాన్ని వదిలేయడమే గాలికి. ఏమైనా వచ్చి తినేసినా లేకపోతే ఏదైనా జరిగినా ప్రమాదవశాత్తు ఇంక పోతారు. అలాగా ఆ స్థితికి వెళ్ళి దర్భలు పరుచుకున్నాడు. మరి అంగదుడు యువరాజు, అతడు ఎలా చేస్తే మిగతా వానరులు కూడా అలాగే వాళ్ళు కూడా దర్భలు పరుచుకు పడుకున్నారు. ఇంకా చేసేది ఏమీ లేదు, జరగక ఏది జరిగితే అది జరుగుతుంది. చెప్పడం బాధ్యత కర్తవ్యం కింద నేను చేశాను. అతడు వినలేదు. నేను మాత్రం ఏం చేస్తానని స్వామి హనుమ, జాంబవంతుడు మొదలైన వాళ్ళు పెద్దవాళ్ళు కూడా చెప్పారు. నేను మాత్రం నీ వైపు ఉండనయ్యా, జాంబవంతుడు కూడా నీ వైపు ఉండడు అని నచ్చజెప్పారు. అయినా వినలేదు. ఇంకేం చేసేది లేక వాళ్ళు కూడా దర్భలు పరుచుకుని పడుకున్నారు ఆ పర్వతం దగ్గర. పడుకుంటే మాట్లాడుకుంటున్నారు. పడుకుని ఇంకేం చేస్తారు? ఏమైందిరా, రామకార్యంలో బయలుదేరాం మనందరం కూడా, సీతాదేవిని వెతుకుదాం అనుకున్నాం. ఈ వెతకడంలో మనం ఈ కాలం అంతా ఈ వృక్షబిలంలోనే గడిపేశాం. నిజానికి రామకార్యంలో మనం విజయం సాధిస్తామేమో అనేటటువంటి ఎంతో ఉత్సాహంతో బయలుదేరి వచ్చాం. మనం ఈ కార్యాన్ని చేయలేకపోయాం, రామకార్యాన్ని. నిజానికి అందరికన్నా అదృష్టవంతుడు ఎవడు అంటే జటాయువే కదా అన్నట్టు అంగదుడు. ఎందుకని? జటాయువుకి వెనకాల కాలాన్ని నిర్దేశించేటటువంటి సుగ్రీవుడు లాంటి వాడు లేడు. హాయిగా అతడు స్వతంత్రంగా పోరాడాడు రావణాసురుడితో. వెళ్ళి శరీరాన్ని విడిచిపెట్టాడు. సీతాపహరణార్థం వెళ్ళిపోతున్న రావణాసురుడిని నిర్జించి తన ప్రయత్నం తాను చేశాడు. నిజానికి రామానుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందినవాడు జటాయువే. మనము ఉన్నాం ఎందుకు? మా ప్రభువు చేత ఒక నిర్దేశించినటువంటి సమయంలో వెతకలేకపోయాం, ఇప్పుడు అతనికి భయపడిపోయాం. ఇప్పుడు ఇక్కడైనా తలదాచుకుందామంటే తను మళ్ళీ మనల్ని లక్ష్మణుడు వచ్చి విడిచిపెట్టడేమో అనేటటువంటి భయంతో బతుకుతూ శరీరాన్ని ఇప్పుడు విడిచిపెడుతున్నామే. మనకన్నా దురదృష్టవంతులు మరొకళ్ళు లేరు. కాబట్టి జటాయువు చాలా గొప్పవాడు. అతడు రామభక్తిని తన విధంగా చాటుకున్నాడు అని జటాయువుని ప్రశంసించగానే ఈ వానరులందరూ ఆ కొండ మీద ఒక పక్షి కూర్చుని విన్నది ఈ కథంతా కూడా. ఆ కూర్చుని వింటున్నటువంటి పక్షి పేరు సంపాతి. ఈ సంపాతి అనేటటువంటి పక్షి ఎప్పుడైతే వీళ్ళు జటాయువు మరణ వార్త గురించి చెప్పారో అప్పుడు వెంటనే గట్టిగా అరిచిందిటండి. జటాయుషో యది భ్రాత శృతం తే గదితం మయా. వెంటనే నేను ఎవర్రా ఈ మాట మాట్లాడింది అని గట్టిగా అరిచేటండి. గట్టిగా అరిచి, నా పేరు సంపాతి, నేను జటాయువు యొక్క సోదరుణ్ణి అని గట్టిగా అరిచేటాడు. అయితే అరిచి వెంటనే ఇలా అరవగానే చూడండి, అసలు ఈ అరవడానికి ముందే ఒక సంఘటన జరిగింది. వీళ్ళందరూ ఎప్పుడైతే ఇలా పడుకున్నారో కొండ మీద నుంచి చూస్తోంది ఈ పక్షి. అబ్బా, నాకు మంచి ఆహారం దొరికింది ఈరోజు, భగవంతుడు చనిపోదాం అనుకుంటున్నటువంటి నాకు ఏదో రకంగా బతకరా అని చెప్పి ఈ ఆహారాన్ని నాకు అందించారు. వీళ్ళందరూ ఎలాగో చచ్చిపోదాం అనుకుంటున్నారు, వీళ్ళందరూ ఒక్కొక్కడు చచ్చిపోగానే ఒక్కొక్కడిని నేను తినేస్తాను, నా కడుపంతా నిండుతుంది అనుకుంటోంది. చూసారా, పక్షి కూడా మనల్ని చంపడానికి చూస్తోంది, మన పని అయిపోయిందని ఈ కథంతా చెప్పుకున్నారు వీళ్ళు.
రామకథంతా ఒక్కసారి చెప్పుకున్నారు. చెప్పుకోగానే ఈ కథలో ఈ జటాయువు యొక్క మాట రాగానే అరిచింది ఈ పక్షి. వెంటనే అరవగానే ఈ మాటలు విన్నటువంటి వాళ్ళు వెంటనే వాళ్ళు అందరూ లేచి ఒక్కసారి ఎవరు ఎందుకు ఈ పక్షి అరుస్తోందని లేవగానే అంగదుడు లేచాట. అంగదుడు లేచి ఆయన దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి అంటున్నాడు, సుఖీ గృద్ధరాజస్తు రావణేనా హతోరనే. కాబట్టి అయ్యా ఏం జరిగిందో చెప్పండి విషయం అంతా కూడా. నా మిత్రుడికి ఏమైంది, నా సోదరుడికి ఏమైంది, అతడు ఎలా చనిపోయాడు, ఈ విషయాలన్నీ చెప్పండి అని అడిగింది. అడిగితే అప్పుడు అంగదుడు చెప్పాడు, రామచంద్ర ప్రభు వారి తండ్రి దశరథ మహారాజు గారు ఆ గృధ్రరాజు అయినటువంటి జటాయువుకి మిత్రుడు దశరథ మహారాజు గారు. ఆయన రావణుడు సీతాదేవిని అపహరించుకుని తీసుకుపోతూ ఉండగా ఆకాశంలో వెళ్తూ ఉండగా గమనించి వెంటనే జటాయువు రావణాసురుణ్ణి ఎదుర్కొని రథంతో కూడుకున్న అతన్ని చాలా దారుణంగా యుద్ధం చేసి భగ్నం చేశాడు రథాన్ని. అయితే ఓర్చుకోలేనటువంటి రావణాసురుడు చిట్ట చివరికి తన యొక్క కత్తితో నీ యొక్క సోదరుడైనటువంటి జటాయువు యొక్క 2 రెక్కలు కూడా కత్తిరించాడు. అతడు కింద పడిపోయి శరీరాన్ని విడిచిపెట్టాడయ్యా. అయితే రామచంద్ర ప్రభు వచ్చేదాకా విషయాన్ని చెప్పాడు. వచ్చి ఆ తర్వాత శరీరాన్ని విడిచిపెట్టాడు. రాముడు ఆ యొక్క సుగ్రీవుడి దగ్గరకు వచ్చాడు. సుగ్రీవుడి యొక్క అన్నగారు వాలి పరాక్రమవంతుడు. ఆ వాలి యొక్క కుమారుణ్ణి నేను అంగదుణ్ణి. కాబట్టి రామచంద్ర ప్రభు కథనంతటినీ చెప్పాట. చెప్పి ఇది జరిగింది కాబట్టి మేము వెతకడానికి వచ్చాం, మాకు ఈ సముద్రం తప్ప ఇంకేమీ కనిపించట్లేదు, నీకేమైనా రావణాసురుడు చేత ఎత్తుకుపోబడినటువంటి సీతమ్మ తల్లి యొక్క జాడ ఏదైనా తెలిస్తే మాకు ఆ విషయాన్ని చెప్పి పుణ్యం కట్టుకోవయ్యా అని అంగదుడు సంపాతిని అడిగాడు. అడిగితే అప్పుడు సంపాతి చెప్పాడు, నాయన వానరులారా, బలశాలి అయినటువంటి రావణాసురుడి చేత హతుడైనాడు నా తమ్ముడు అని మీరు చెప్పారు. ఇది చాలా బాధాకరమైనటువంటి నాకు విషయం. అయితే ఆ రావణాసురుడి మీద పగ తీర్చుకోవడానికి నేను అసక్తుణ్ణి, నా దగ్గర అంత శక్తి లేదు ఇప్పుడు. అందువల్ల మౌనాన్ని వహిస్తున్నాను. పురా వృత్తవదే వృత్తే పరస్పర రజయైషిణ. పూర్వం వృత్తాసుర వధ జరిగినప్పుడు, వృత్తాసురుణ్ణి దేవేంద్రుడు సంహారం చేసినప్పుడు ఒక సంఘటన జరిగింది. ఏమిటి అంటే, నేను నా సోదరుడు ఇద్దరూ కూడా కలిసి సూర్యమండలం మీదుగా ఎగరడానికి పందెం వేసుకున్నాం. పందెం వేసుకుంటున్నప్పుడు సూర్యమండలం మీదకి వెళ్ళిపోతున్నాం మేము. మా తమ్ముడు స్పృహ తప్పి కింద పడిపోతున్నాడని నా 2 రెక్కల్ని కూడా అతడికన్నా పైకి వెళ్ళి ఆచ్ఛాదన చేశాను. మా తమ్ముడికి ఆచ్ఛాదన చేస్తే సూర్యకిరణాలు డైరెక్ట్గా నా రెక్కల మీద పడి దగ్గరగా నా 2 రెక్కలు కాలిపోయాయి. నేను దూరంగా వచ్చి ఈ పర్వతం మీద పడిపోయాను, వింజ పర్వతం మీద. అయ్యా, రెక్కలు మాడిపోగా ఈ వింజ పర్వతం మీద పడ్డాను. అప్పటి నుండి నేను ఇక్కడే నివసిస్తున్నాను. వాడు గుర్తుపెట్టుకోండి, నా తమ్ముడి జాడ అప్పటి నుంచి నాకు తెలియదు. అయితే ఈ మాట చెప్పగానే, అయ్యా పక్షిరాజా, నువ్వు చెప్పిందంతా నేను విన్నాం. నువ్వు వాస్తవంగా జటాయువు యొక్క సోదరుడివే అయితే ఒకవేళ ఆ రాక్షసుడి యొక్క నివాసం ఎక్కడుందో నువ్వు మాకు చెప్పు అని వీళ్ళు అడిగారు. అడిగితే అప్పుడు అంటున్నాడు, వానరులారా, నేను రెక్కలు కాలిపోయినటువంటి పక్షిని, శక్తిహీనుణ్ణి. నాకు చేతనైనంతలో ఏదైనా అంటే ఇప్పుడు నేను బలంగా లేను కాబట్టి శరీరంతో నేను సహకారం ఏమీ చేయలేను, కానీ నాకు చేతనైనంతలో మాట సహాయం చేస్తాను మీకు అని చెప్తున్నాడు. కాబట్టి నాకు ఇది వరకు బాగా శక్తి ఉండేది, మేము జాతి చేత వైనతేయులము అన్నాడు. అంటే గరుత్మంతుడి వంశం వారం మేము. కాబట్టి గరుత్మంతుడికి ఎంత శక్తి ఉన్నదో మాకంతటి శక్తి ఉండేది. అయితే ఆ సమయంలో త్రివిక్రముడు ముల్లోకాలని కూడా వ్యాప్తి చెంది ఉన్నటువంటి సమయంలో ముల్లోకాలని కూడా త్రివిక్రముడు ఏ లోకాలైతే వ్యాప్తి చెందాడో ఆ లోకాలన్నింటినీ దర్శనం చేసిన వాళ్ళం. అంత శక్తి ఉన్నటువంటి వాళ్ళం మేము. అంటే అన్ని లోకాలు తిరిగాము అని చెప్పడం. అంతేకాదు, విష్ణువు దేవాసుర సంగ్రామం జరిగినప్పుడు కూడా మేము అక్కడ ఉన్నాం. అంతేకాదు, క్షీరసాగర మదనం జరిగినప్పుడు కూడా మాకు తెలుసు. అంటే ఎంతటి పూర్వీకులో ఎన్ని సంవత్సరాలు బ్రతికారో చూడండి ఈ పక్షి జాతి వారు. అయితే అంతటి మహా ప్రాణశక్తి కలిగినటువంటి సమయంలో మాకు ఇప్పుడు ఆ ప్రాణశక్తి క్షీణించిపోయి ఉన్నది. కాబట్టి శ్రీరాముడి యొక్క కార్యానికి తోడ్పడలేకపోతున్నాను. ప్రాణశక్తి ఇది వరకు ఉన్నప్పుడు అన్ని లోకాలు దర్శనం చేశాను, ఇప్పుడు ఆ ప్రాణశక్తి లోపించింది. కాబట్టి రాముడికి ఉపకారం చేయడం ఏదైతే ఉన్నదో నా ప్రథమ కర్తవ్యం అది. కాబట్టి మాట సాయం చేస్తానయ్యా, వినండి. చక్కటి రూపం కలిగినటువంటి ఒక స్త్రీని
ఒక రాక్షసుడు తన ఒడిలో కూర్చోబెట్టుకుని ఆకాశంలో తీసుకుపోతూ ఉండడాన్ని నేను చూశాను. నాకు తెలిసినంత మటుకు ఆవిడ రామ లక్ష్మణ అని అరుస్తున్నది, కాబట్టి ఆవిడే సీత అని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఆవిడ్ని రావణాసురుడు ఎత్తుకుపోయాడు. పచ్చని పట్టుపట్టం కట్టుకుని ఉన్నది ఆవిడ. అంతేకాదు పుత్రో విశ్రవస సాక్షాత్ భ్రాత వైశ్రవణస్యచ. ఆ రాక్షసుడి పేరు రావణాసురుడు. వాడు విశ్రవసు యొక్క కుమారుడు. అంతేకాదు కుబేరుడు యొక్క సోదరుడు. అతడి యొక్క అద్యాస్తే నగరీం లంకాం రావణో నామ రాక్షస. ఈ రాక్షసుడి యొక్క నివాస స్థానం లంకానగరము అని చెప్పింది. అంతేకాదు ఇచ్చటి నుండి 100 యోజనముల యొక్క దూరంలో సముద్రం నడుమ భాగంలో ఒక ద్వీపం ఉన్నదయ్యా. విశ్వకర్మ చేత ఆ లంకానగరం అంతా కూడా నిర్మించబడింది. అది చాలా రమ్యమైనటువంటిది. అక్కడ ఉన్నటువంటి ద్వారాలన్నీ కూడా, ప్రాకారాలన్నీ కూడా బంగారపు మయములు, బంగారపు ఇటకలతో కట్టారట. అలాంటి లంకానగరం అది. అంతేకాదు సీతాదేవి ఆ లంక యందలి రావణాసురుడి యొక్క అంతఃపురమునందు బంధించబడి ఉన్నది. అంతేకాదు ఆమె పట్టు వస్త్రాన్ని దాల్చి ఉన్నది. దీనురాలై సీతాదేవి విలపిస్తూ ఉన్నది. ఆవిడ చుట్టూ రాక్షస స్త్రీలు ప్రహారా కాస్తున్నారు అన్న విషయాన్ని కూడా చెప్పాడు. అంతేకాదు మీరు కనుక ఎవరైనా ఇక్కడి నుంచి 100 యోజనాలు దాటి అవతలకు వెళ్ళగలిగితే మీరు కూడా జానకీదేవిని దర్శనం చేయవచ్చు అని చెప్పాడు. చూడండి, ఎందుకు అంటే పావురములు, ధాన్యములు తినేటటువంటి చిన్న చిన్న పక్షులు భూమికి కొంతవరకు మాత్రమే ఎగరగలవు. ఆకాశంలో మొదటి మార్గం వరకు వెళ్తాయి అవి. కాకులు, పళ్ళను తినేటటువంటి ఇతర పక్షులు ఇంకొంచెం పైకి ఎగరగలుగుతాయి. అంతేకాదు అవి 2వ మార్గంలో ఎగురుతాయి. నీటి కాకులు, క్రౌంచ పక్షులు, లకుముకి పిట్టలు మొదలైనటువంటివి 3వ మార్గంలో ఎగురుతాయి, ఇంకా పై భాగంలో. అంతేకాదు 4వ మార్గంలో డేగలు మొదలైనటువంటివన్నీ ఎగురుతూ ఉంటాయి. ఇక 5వ మార్గంలో గ్రద్దలన్నీ ఎగురుతూ ఉంటాయి. 6వ మార్గంలో రాజహంసలు ఎగురుతూ ఉంటాయి. 7వ మార్గంలో వైనతేయులం కాబట్టి గరుడు యొక్క వంశం వాళ్ళం కాబట్టి మాలాంటి వాళ్ళం మేము ఎగురుతూ ఉంటామయ్యా. మేము అంతటి దూరంలో ఉండి భూమి మీద ఉన్నటువంటి ధాన్యాలని, చిన్న చిన్న పక్షుల్ని కూడా మేము చూస్తాం. మాకు అంతటి దృష్టి శక్తి ఉన్నది. నేను ఇక్కడ కూర్చున్నా సరే నాకు లంకలో 100 యోజనాల దూరంలో ఉన్నటువంటి సీతాదేవి దర్శనం నాకు జరుగుతున్నదన్నాడు. కాబట్టి మీరు నా మీద నమ్మకం పెట్టుకోండి, మీరు వెళ్ళండి, మీకు సీతాదేవి దర్శనం తప్పకుండా జరుగుతుందన్నాడు. అంతేకాదు ఈ లవణ సముద్రాన్ని దాటి వెళ్ళండి అయ్యా, స్వర్గస్థుడయ్యాడన్నటువంటి మీరు చెప్పినటువంటి ఆ మాటకి మా తమ్ముడు జటాయువు ప్రాణాలు విడిచిపెట్టాడన్న మాట నాకు చాలా బాధను కలిగిస్తోంది. నన్ను మీరు మోసుకుని తీసుకువెళ్ళి ఆ సముద్రం దగ్గర దిగబెట్టండి, నేను తర్పణాలు విడిచిపెడతానన్నాడు. చూడండి, తిర్యగ్జంతువైనా తమ్ముడికి తర్పణాలు ఇచ్చాడండి సంపాతి. ఆయన్ని మోసుకుని తీసుకువెళ్ళి సముద్రం దగ్గర పెట్టారు. ఆయన జాగ్రత్తగా తర్పణాలన్నీ ఇచ్చి మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ యథాస్థానంలో కూర్చోబెట్టారు. అయ్యా మహానుభావ, సీతాదేవి ఎక్కడున్నదో, ఆమెని ఎవరు చూశారు మొట్టమొదట తీసుకుపోతున్నప్పుడు, ఈ విషయాలన్నీ సవివరంగా నాకు చెప్పండి అని అంటే అప్పుడు ఆయన చెప్పాడు, నాకు ఈ ప్రాంతంలో పడిపోయిన తర్వాత నా ఆహారాన్ని నేను సంపాదించుకునే స్థితిలో లేను. నా కొడుకైనటువంటి సుపార్శువు రోజు నాకు ఆహారాన్ని తీసుకువచ్చి ఇస్తూ ఉండేటటువంటి వాడు. ఒకరోజు మహేంద్రగిరి పర్వతం దగ్గర నిలబడ్డాడు ఆహారం కోసం. నా యొక్క కొడుకు మహేంద్రగిరి పర్వతం దగ్గర పాపం ఏదైనా తిరుమింగళాలు కానీ చేపలు కానీ వస్తే వాటిని పట్టుకుందామని ప్రయత్నం చేస్తున్నాడు. ఏమీ దొరకలేదు ఆ రోజు. ఈ ఆకాశంలో ఈ రాక్షసుడు ఈ స్త్రీని పట్టుకుని వెళ్ళిపోతుంటే ఆపాడు. మహానుభావ నాకు దారి అని నమస్కారం చేశాడు అవతల రావణాసురుడు. అయితే దారి ఇచ్చేశాట. ఖాళీ చేతులతో మా ఇంటికి వచ్చాడు నా యొక్క కొడుకు. ఖాళీ చేతులతో ఇంటికి వస్తే నేను తిట్టాను, ఏమీ తినడానికి తేలేదేమిటి అని. అప్పుడు అన్నాడు, ఒక వ్యక్తి ఇలా వచ్చి నాకు నమస్కారం చేశాడు స్త్రీని ఎత్తుకుపోతూ, అందువల్ల నేను అతన్ని ఏమీ చేయలేదు, వదిలేశాను. తర్వాత కొంతమంది ఋషులు గంధర్వులు నాతో ఏం మాట చెప్పారు అంటే, ఈరోజు నువ్వు ఎవరి మొహం చూసావో బతికిపోయావురా అని నన్ను అన్నారు. ఎందుకు అంటే ఆ వెళ్ళేవాడు మామూలు రాక్షసుడు కాదు, వాడు రావణాసురుడు. వాడిని కనుక నువ్వు ఆపి ఉంటే వాడు ఏదో కంగారులో వెళ్ళే పనిలో ఉన్నాడు కాబట్టి నిన్నేం చేయకుండా వదిలేశాడు, లేకపోతే నిన్ను చంపేసి ఉండేవాడు. ఇది జరిగింది నాన్న అని చెప్పాడు నా కొడుకు. నాకు అప్పుడు అర్థమైంది, తీసుకెళ్ళిన రావణాసురుడు సీతమ్మ తల్లినే తీసుకుని వెళ్ళి ఉంటాడు అని. అంతేకాదు ఒకరోజు ఈ విధంగా నేను కనుక 2 రెక్కలు ఖాళీ పర్వతం మీద పడిపోతే
6 రోజుల పాటు నాకు స్పృహ లేదు. 7వ రోజు స్పృహ వచ్చింది. నకనకలాడిపోతుంది, ఆహారం ఆకలేస్తోంది. నాకు రెక్కలు ఎగురుదామంటే రెక్కలు కాలిపోయి ఉన్నాయి. అప్పుడు చూసుకున్నాను, ఒంటిలో బలం లేదు. ఒక్కసారి అన్ని వైపులకి చూశాను. దూరంగా ఒక ఆశ్రమం కనిపించింది. అక్కడ నిశాకర మహర్షి అనేటటువంటి మహర్షి వారు ఉన్నారు. ఆ నిశాకర మహర్షి వారిని ఇది వరకు పూర్వం నేను నా తమ్ముడు ఇద్దరూ వెళ్ళి సేవిస్తూ ఉండేవాళ్ళం. ఆ నిశాకర మహర్షి దగ్గరికి ఏదో విధంగా ఓపిక తెచ్చుకుని డేక్కుంటూ నేను అక్కడికి వెళ్ళాను. ఆయన సముద్రంలో స్నానం చేసి ఆయన ఆశ్రమానికి వెళ్తూ ఉంటే ఆయన వెనకాల మృగాలు పక్షులు అన్నీ కలిసి ఆయన వెనకాల ప్రయాణం చేసేట. అంతటి తపోనిష్ట కలిగినటువంటి ఆయన ఆశ్రమంలోకి వెళ్ళిపోతూ నా కేసు చూశారు. చూస్తే నా దగ్గరికి వచ్చి నువ్వు సంపాతివేనా అని నన్ను గుర్తుపెట్టారు. గుర్తుపెట్టి ఏమిటయ్యా ఇలా అయిపోయావు, ఏం వ్యాధి వచ్చింది, నీ రెక్కలన్నీ ఇలా కాలిపోయాయి ఏమిటి, ఈకలన్నీ ఊడిపోయాయి ఏమిటి, ఏమైంది నీకు అని అడిగారు. అడిగితే జరిగిందంతా కూడా చెప్పాను. అయ్యా ఇది నా పరిస్థితి అని. అప్పుడు ఆయన నాకు అభయాన్ని ఇచ్చారు. కంగారు పడకురా నాయన, రాబోయేటటువంటి రోజుల్లో కొన్ని అద్భుతాలు జరగబోతున్నాయి. నేను పురాణాల ద్వారా ఈ విషయాన్ని తెలుసుకున్నాను. అంటే పురాణాలు జరిగిపోయిన విషయాలని చెప్తాయి, జరగబోయే విషయాలు కూడా పురాణాలు చెప్తాయని ఇక్కడ నిరూపించారు. కాబట్టి వచ్చేటటువంటి రోజుల్లో కొన్ని సంఘటనలు జరిగిపోతున్నాయి. ఇప్పటికీ 8000 సంవత్సరాల తర్వాత నిశాకర మహర్షి వారు చెప్పిన డేటు చూడండి. 8000 సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుందో చెప్తున్నాడు ఆయన. 8000 సంవత్సరాల తర్వాత కొంతమంది వానరులు ఇక్కడికి వస్తారు సీతాన్వేషణ కోసం. రామచంద్ర ప్రభు వారి భార్య అపహరణకు గురవుతుంది. అప్పుడు వారికి సీతాన్వేషణ కార్యమునందు నువ్వు మాట సాయం చెయ్యి, నేను తలుచుకున్నాను అంటే ఇప్పుడే నీకు రెక్కలు ఇవ్వగలను, కానీ నేను అలా ఇవ్వను. ఎందుకు అంటే నువ్వు అప్పటిదాకా ఇక్కడ వేచి ఉండాలి, ఈ మహత్కార్యంలో నువ్వు ముఖ్య పాత్రని పోషించాలి, అది నేను కోరుకుంటున్నానన్నారు నిశాకర మహర్షి వారు. కాబట్టి నువ్వు ఇక్కడే ఈ కొండ దగ్గరే ఉంటూ నువ్వు ధ్యానం చేసుకుంటూ ఉండవయ్యా, ఎప్పుడూ కూడా అధైర్యాన్ని పొందకు, నీకు తప్పకుండా నీ రెక్కలు తిరిగి వస్తాయి, రామకార్యంలో మాట సహాయం చేయవయ్యా అని చెప్పారయ్యా నిశాకర మహర్షి. చాలాసార్లు ఈ సముద్రంలో దూకేద్దాం అనుకున్నాను, కానీ నిశాకర మహర్షి చెప్పిన మాటలు గుర్తొచ్చినప్పుడల్లా ధైర్యాన్ని తెచ్చుకుని నేను జీవిస్తూ ఉండేవాడిని. ఆ రోజు రావణాసురుడు వెళ్ళిన రోజు నుంచి నేను ఈ మాటను గుర్తు చేసుకుంటూ ఉన్నాను. ఈరోజు మీకు ఈ మాట చెప్తున్నాను కాబట్టి మీకు తప్పకుండా సీతమ్మ తల్లి దర్శనం జరిగి తీరుతుంది అని అనగానే ఎప్పుడూ లేనటువంటి ఆ యొక్క సంపాతి యొక్క రెక్కలు మళ్ళీ తిరిగి వచ్చేసాయండి. రమణ గోవింద గోవింద. చక్కటి ఎర్రటి ఏకలతో కూడుకున్నటువంటి విస్తరించేటటువంటి రెక్కలతో ఆహా ఎప్పుడూ లేనటువంటి భయం, ఆ యొక్క బలం అన్నీ కూడా తిరిగి వచ్చేసాయట. మంచి యవ్వరంలోకి వచ్చేసాట సంపాతి, మంచి ధైర్యాన్ని పుంజుకున్నాడు, బలాన్ని పుంజుకున్నాడు. ఆకాశంలోకి ఎగిరాట ఒక్కసారి 2 రెక్కల్ని ఇలా విసురుతూ ఆకాశంలోకి ఎగిరి వానరులతో అన్నట్ట, ఇదిగో రామకార్యంలో ప్రయత్నం చేసి రామకార్యంలో మాట సహాయం చేసినందుకు గాను నాకు రెక్కలు వచ్చాయి, ఇదే నిదర్శనమయ్యా, మీకు సీతమ్మ తల్లి దర్శనం అవుతుంది, ఈ లవణ సముద్రాన్ని దాటి లంకకి మీరు చేరుకోండి అని అక్కడి నుంచి ఆయన ఎగిరిపోయాడు ఆకాశంలోకి. జయ జయధ్వానాలు చేశారట, జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని అందరూ కూడా. చూడండి, ఇక ఏముంది, 5 నిమిషాల్లో లంకకి చేరుకుంటాం, ఆ యొక్క సీతమ్మ తల్లిని కనిపెడతాం, తీసుకొచ్చేస్తాం, రామచంద్ర ప్రభు దగ్గర పెట్టేస్తాం, పదండి సముద్రానికని అందరూ సముద్రం ఒడ్డు దగ్గరికి పరిగెత్తారట. ఆ సముద్ర జలాలని చూసి అందరూ నీరుగారిపోయారు. మళ్ళీ అప్పుడు ఏం జరిగింది, ఆ సముద్రాన్ని దాటడానికి ఎవరు ఉద్యుక్తుడయ్యాడు అనే హనుమంతుడి యొక్క చరిత్రతో మనం సుందరకాండని రేపటి నుంచి మనం ఇక్కడ ప్రారంభం చేసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. చక్కనైనటువంటి స్వామి హనుమ యొక్క చరిత్రని చెప్పుకుంటూ ఆ సుందరకాండలోకి అడుగు పెట్టిన తర్వాత అంతా విజయాలే మనకి. కాబట్టి సుందరకాండ సకల ఫలప్రదాయిని, మనం ఏది కోరుకున్నా సుందరకాండ మనకి తీర్చేస్తుంది. అంత శక్తివంతమైనటువంటి సుందరకాండ రేపటి నుంచి 7 రోజుల పాటు దిగ్విజయంగా ఇక్కడ నడుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ సుందరకాండ వినండి, మీ చుట్టుపక్కల వాళ్ళకు కూడా చెప్పి తీసుకొచ్చి వినిపించండి. బాధలన్నింటినీ కూడా మన బాధలన్నింటినీ కూడా పోగొట్టుకోవాలన్నా కూడా సుందరకాండ వినా మరొక మార్గం లేదు. అందువల్ల ఇది అందరి బాధల్ని తీర్చేటటువంటి కాండ.
శ్రద్ధగా సుందరకాండ వినడం, హనుమకి మనం ఏదో ఒక పండో ఫలమో తెచ్చుకుని నివేదన చేసుకోవడం, ఆ ప్రసాదాన్ని మనం స్వీకరించడం, ఆ యొక్క రామకథని శ్రద్ధగా వినడం మనం చేయవలసిన ముఖ్య కర్తవ్యాలు. శ్రద్ధ వహిస్తూ శ్రద్ధతో వినడానికి ప్రయత్నం చేసి మీరందరూ సుందరకాండని వినియోగించుకోవాలని కోరుకుంటూ నేను చెప్తాను, మీరందరూ కూడా చెప్పండి. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, రామ్ రామాయ నమః, రామ్ రామాయ నమః, రామ్ రామాయ నమః. శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్, శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్, శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. రామభక్త హనుమాన్ కి, రామభక్త హనుమాన్ కి, రామభక్త హనుమాన్ కి. గోవిందా గోవిందా గోవిందా.